Hello Andarki, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 30th October 2025. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూసేద్దాం. an amended constitutional bill, it contentious issues అని చెప్పేసి సో ఈ పర్టికులర్ ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఈజ్ రిటన్ బై the former IPS officer and Shivanji Vij, who is a lawyer. So let's see and decode this particular article in detail. So what is the name of the bill? ఇక్కడ ఒక బిల్ గురించి మాట్లాడుతున్నారు. The name of the bill is 130th Constitutional Amendment Bill. 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్, ఐ థింక్ ఆగస్ట్ ఆర్ జూలై, ఆ మంత్లో నేను డిస్కస్ చేస్తున్నాను ఈ పర్టికులర్ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి. సో ఈ పర్టికులర్ బిల్లో ఒక 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని సో బేసికలీ అమెండ్ చేస్తారు. ఒకటి వచ్చేసి ఆర్టికల్ 75, ఇంకొకటి వచ్చేసి ఆర్టికల్ 164, ఇంకొకటి వచ్చేసి ఆర్టికల్ 239AA. ఓకే, సో ఆర్టికల్ 75 ద్వారా ఏం చేస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన అమెండ్మెంట్స్ తీసుకొస్తారు. 164లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి, 239Aలో ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి, దాన్ని అమెండ్ చేయడానికి. సో ఈ పర్టికులర్ బిల్ అనేది ఈ 3 పర్టికులర్ ఆర్టికల్స్ని అమెండ్ చేస్తుంది. ట్రై టు రిమెంబర్ ది ఆర్టికల్ నంబర్స్ ఆల్సో. సో ఈ పర్టికులర్ బిల్ యొక్క స్టేటస్ ఏంటి అని అంటే ఇట్ ఇస్ బీన్ రిఫర్ టు అ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయడం జరిగిందనమాట ఫర్ ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది బిల్. ఓకే, సో వాట్ ద బిల్ పర్పసెస్, సో బేసికలీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బిల్ ఆర్ వాట్ ఇట్ ప్రపోజెస్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఈ పర్టికులర్ బిల్ యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఒకవేళ ఎవరైనా మినిస్టర్ ఇఫ్ దట్ పర్టికులర్ మినిస్టర్ ఈజ్ అరెస్టెడ్ ఆర్ ఇఫ్ దట్ పర్టికులర్ మినిస్టర్ ఈజ్ డీటైన్డ్ ఇన్ ద కస్టడీ ఫర్ 30 consecutive days వరకు అరెస్ట్ అయినా డీటైన్ అయినా ఫర్ ఎనీ అలెజెడ్ ఒఫెన్స్. సో బేసికలీ ఏదైనా ఒఫెన్స్ ఆర్ పనిషబుల్ ఒఫెన్స్కి అలెజెడ్గా అయినప్పుడు సో దట్ పర్టికులర్ పర్సన్, ఓకే, ఒక 30 consecutive daysకి ఏదైనా ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అలెజెడ్ ఆఫ్ ఒఫెన్స్ ఆఫ్ పనిషబుల్ ఒఫెన్స్ సో విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 5 years or more. సో లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఎవరైనా మినిస్టర్ అరెస్ట్ అయినా డీటైన్ అయినా ఫర్ 30 consecutive days ఫర్ ద పనిష్మెంట్ ఫర్ దట్ పర్టికులర్ క్రైమ్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 5 years or more. సో ఆ టైంలో 31st డే, సో మినిస్టర్ యొక్క ఆఫీస్ యొక్క 31st డే, సో అరెస్ట్ అయిన తర్వాత 31st డే ఏదైతే ఉంటుందో ఆ రోజు ఆ పర్టికులర్ మినిస్టర్ని రిమూవ్ చేసేస్తారు. ఎవరు రిమూవ్ చేసేస్తారు? రిమెంబర్ దట్ ప్రెసిడెంట్ విల్ హ్యావ్ ద పవర్ టు రిమూవ్. సో ది అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ విల్ బి గివెన్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ 30 days లోపు ఒకవేళ రికమెండేషన్ ఇవ్వకపోతే, అడ్వైస్ ఇవ్వకపోతే
ఆటోమేటిక్గా ఈ మినిస్టర్ 31st డే రోజు, సో ఆ ఒకవేళ కస్టడీలో 31st డే రోజు కంటిన్యూ అవుతే ఆటోమేటికలీ హీ ఆర్ షీ విల్ బీ సీజెస్ టు బీ ద మినిస్టర్ అనమాట. ఓకే, మొత్తం స్టోరీ మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ ఫస్ట్ పాయింట్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే మినిస్టర్ ఉన్నారు. ఈ ఏ అనే మినిస్టర్ సో ఒక పర్టికులర్ క్రైమ్కి కస్టడీలో వేయాల్సి వచ్చింది. ఒక పర్టికులర్ క్రైమ్ అతను మీద అలిగేషన్స్ ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనుకుందాం, లేదా కస్టడీలో పెట్టాల్సిందో అనుకున్నాం. సో అతను మీద అలిగేషన్స్ ఉన్న క్రైమ్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ దట్ ఈస్ పనిషబుల్ ఫర్ 5 years or more, అలాంటప్పుడు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు 30 days కాన్సిక్యూటివ్గా కస్టడీలో ఉండి 31st డే ఎప్పుడైతే అతను కస్టడీలో అలానే కంటిన్యూ అవుతారో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేయొచ్చు అని అంటే హీ ఆర్ షీ కెన్ యాక్చువల్లీ రికమెండ్ ఆర్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు రిమూవ్ దిస్ పర్టికులర్ పర్సన్. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ చేయకపోతే డైరెక్ట్లీ ఈ మినిస్టర్ హీ ఆర్ షీ విల్ బీ సీజెస్ టు బి ద మినిస్టర్ ఆర్ దే విల్ నాట్ బీ కంటిన్యూయింగ్ యాజ్ అ మినిస్టర్ ఎనీమోర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రొవిజన్. సెకండ్ ప్రొవిజన్ ఏంటి? స్టేట్ మినిస్టర్స్కి సంబంధించి సిమిలర్ ప్రొవిజన్స్ అనమాట. సో కాకపోతే స్టేట్ మినిస్టర్స్లో మనకి ఏంటి అని అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ప్లేస్లో గవర్నర్ వస్తారు, పిఎం ప్లేస్లో సీఎం వస్తారు. సీఎం విల్ అడ్వైజ్ ద గవర్నర్ ఫర్ రిమూవల్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ మినిస్టర్. ఒకవేళ అడ్వైజ్ చేయకపోతే 31st డే రోజు ఆటోమేటిక్గా దట్ పర్టికులర్ మినిస్టర్ విల్ సీజెస్ టు బీ ఎగ్జిస్టింగ్ యాజ్ అ మినిస్టర్. దిస్ ఇస్ ద సెకండ్ ప్రొవిజన్. థర్డ్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ఈ ఎంటైర్ థింగ్ అనేది సో ఇట్ విల్ బీ అప్లికేబుల్ ఫర్ ద పిఎం అండ్ సీఎంస్ ఆల్సో. వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు 31st డే రోజు కూడా కంటిన్యూగా కస్టడీలో ఉంటే ఆర్ డీటైన్ అయ్యి ఉంటే 31st డే రోజు ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేయాల్సిందే. ఒకవేళ వాళ్ళు చేయకుండా దెల్ బీ ఆటోమేటికలీ సీజ్ టు హోల్డ్ ది ఆఫీస్ అనమాట. సో దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 130th అమెండ్మెంట్ బిల్. ఓకే, సో మరి ఈ పర్టికులర్ బిల్ అనేది చాలా కంటెన్షియస్గా మారింది. ఎందుకు? వై ఇట్ హ్యాస్ బికమ్ కాంట్రవర్షియల్? వై ఇట్ హెస్ బికమ్ కంటెన్షన్స్ ఎందుకైంది అని అంటే సో బేసికలీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే దే ఆర్ రేజింగ్ 2 important issues. 2 key issues are, so first thing is arrest by the police. సో ఇక్కడ అరెస్ట్ అనేది డిస్క్రిషనరీ అనమాట, డిస్క్రిషనరీ పవర్, నాట్ మ్యాండేటరీ బట్ డిస్క్రిషనరీ. సో కాబట్టి ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ యాక్ట్ బై ది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. సో డెఫినెట్లీ డిస్క్రిషనరీ పవర్ ఉంటే అది మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ కన్సర్న్. సెకండ్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఇస్ డిటెన్షన్. ఓకే, బేసికలీ డిటెన్షన్ అనేది ఇట్ విల్ బి ఆథరైజ్డ్ బై ద కోర్ట్, కానీ హౌఎవర్ కోర్ట్లో కూడా సో బేసికలీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండి పొలిటికల్ పార్టీస్ ఆర్ పార్టీ ఇన్ పవర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండి సో డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బీ ఇమ్యూన్ అండ్ ఇట్ విల్ బీ మిస్యూజ్డ్ అని చెప్పేసి సో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కన్సర్న్స్ చూపిస్తున్నారనమాట. సో బేసికలీ ఆపోజిషన్ పార్టీస్ ఆర్ బిలీవింగ్ దాట్ ఈ అరెస్ట్ అయినా డిటెన్షన్ పవర్స్ అయినా వీటికి స్ట్రిక్ట్ స్క్రూటినీ అనేది ఉండాలి, సో దట్ పొలిటికల్గా దీన్ని మిస్యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కీ లీగల్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ పవర్ ఆఫ్ అరెస్ట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ ఇట్ ఈస్ డిస్క్రిషనరీ. వాళ్ళ స్వతహాగా నిర్ణయం తీసుకోవచ్చు. సో దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కేస్ లాస్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. ఏంటి ఆ కేస్ లాస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్ ఇస్ దీనన్ వర్సెస్ జయలలిత, 1989 మద్రాస్ హైకోర్టులో ఆయన కేసు అనమాట ఇది. సో ఇక్కడ కోర్ట్ హ్యాస్ రెఫ్యూజ్డ్ టు డైరెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ జయలలిత గారు. ఓకే, ఇట్ సెడ్ దాట్ మే అరెస్ట్ అనే ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో సిఆర్పిసిలో సెక్షన్ 41లో మే అరెస్ట్ అని ఒక ఇంపార్టెంట్ టర్మ్ మెన్షన్ చేసింది అనమాట. ఇట్ షోస్ దట్ పోలీస్ కెన్ చూస్ నాట్ టు అరెస్ట్ ఆల్సో. Okay, so arrest will depend on the nature of the offense and the circumstances, so it's not ultimately a direct discretionary power అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ద కేస్ లా. ఓకే, సో ఇక్కడ కేస్ లాస్లో మీరు ఏది గుర్తుపెట్టుకోవాలనేది ఇట్స్ అప్ టు యూ బికాస్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ జోగిందర్ కుమార్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, 1994 కేసు అనమాట. ఇందులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే నో అరెస్ట్ షుడ్ బి మేడ్ మియర్లీ బికాజ్ ఇట్ ఈస్ లాఫుల్ అయినంత మాత్రాన ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏదీ లేదు. ఓకే, సో ఈ పర్టికులర్ అరెస్ట్ ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఆఫీసర్ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు జస్టిఫై ఎందుకు అరెస్ట్ చేశారో అనేది చెప్పగలగాలి. ఓకే, సో ఒక పర్సన్ యొక్క రెప్యుటేషన్కి డిగ్నిటీకి చాలా ఇర్రిపరేబుల్ బేసికలీ హార్మ్ జరుగుతుంది కాబట్టి అరెస్ట్ చేసినప్పుడు సో అరెస్ట్ అనేది లీగల్గా ఓకే అయినా కానీ
సో ఆఫీసర్ నీడ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు జస్టిఫై వై దట్ పర్టికులర్ పర్సన్ గాట్ అరెస్టెడ్ అని, అప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పారు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అమరావతి అండ్ ఏఎన్ఆర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేస్. సో 2004 కేసుది అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే ఈ కేసులో ఇట్ హ్యాస్ సెడ్ దట్ ఆర్ ఇట్ హ్యాస్ రీటరేటెడ్ దట్ అరెస్ట్ ఇన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇస్ నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి దే హ్యావ్ టోల్డ్ అనమాట. ఓకే, ఫస్ట్ పోలీస్ ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, దాని తర్వాత అరెస్ట్ చేయాలి ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది, రైట్. అండ్ సిఆర్పిసిని సెక్షన్ 41 సిఆర్పిసికి గురించే కదా ఇక్కడ కోర్టులో మనకి చెప్పడం జరిగింది. అయితే 2009లో ఏం చేశారంటే ఈ పర్టికులర్ సెక్షన్ని అమెండ్ చేయడం జరిగిందనమాట. సో దే మేడ్ అ డిస్టింక్షన్ బిట్వీన్ ఆఫెన్సెస్ విచ్ ఆర్ పనిషబుల్ అప్ టు 7 years అండ్ ఒఫెన్సెస్ దట్ ఆర్ పనిషబుల్ ఓవర్ 7 years. 7 years కన్నా ఎక్కువ అండ్ 7 years కన్నా తక్కువ పనిషబుల్ని డిఫరెన్స్ చేసి వాటికి ప్రొవిజన్స్ని ఓకే అమెండ్ చేయడం జరిగిందనమాట. సో అరెస్ట్ని కండిషనల్గా మార్చారు, ఆటోమేటిక్ అరెస్ట్ అనేది ఉండకూడదు, ఇట్ షుడ్ బి కండిషనల్ బేస్డ్ ఆన్ ది కేస్ లాస్ అని చెప్పేసి దాన్ని అమెండ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో సెక్షన్ 41A ఆఫ్ సిఆర్పిసి ఏదైతే ఉంటుందో ఇట్ అలౌస్ నోటీస్ ఆఫ్ అపియరెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అరెస్ట్. అరెస్ట్ కన్నా ఎక్కువగా అపియర్ అవ్వాలి పర్టికులర్ ప్లేస్లో, నోటీస్ ఆఫ్ అపియరెన్స్ కెన్ బి గివెన్ రాదర్ దెన్ అరెస్టింగ్ దట్ పర్టికులర్ పర్సన్ అని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దెర్ ఈస్ అనదర్ కేస్ లా దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్, దట్ ఈస్ సతేందర్ కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ. సో దిస్ ఇస్ 2022 కేసు అనమాట. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఇట్ హెస్ రీఅఫర్మ్డ్ దట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు సెక్షన్ 41 అండ్ సెక్షన్ 41Aని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పేసి ఈ కేసులో చెప్పడం జరిగింది. అండ్ ఫిఫ్త్ కేసెస్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నో ఇస్ భారతీయ నాగరిక్ సురక్షిత్ సంహిత. సో బేసికలీ సిఆర్పిసిని మనము బిఎన్ఎస్ఎస్తో రిప్లేస్ చేసాం కాబట్టి రీసెంట్గా ఇందులో మనకి సెక్షన్ 35 అనేది ఉంది. ఓకే, సో బేసికలీ సెక్షన్ 35 నుంచి సెక్షన్ 41, సో బేసికలీ 41 అండ్ 41A ఆఫ్ సిఆర్పిసిని ఇందులో సెక్షన్ 35తో రీప్లేస్ చేయడం జరిగిందనమాట. అంటే సో 41 అండ్ 41A ఆఫ్ సిఆర్పిసి ఆర్ బిఎన్ఎస్ఎస్లో ఉన్న సెక్షన్ 35 ఏం చెప్తుంది అని అంటే అరెస్ట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అ కండిషనల్ థింగ్, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీని డిగ్నిటీని ఇర్రెపరబుల్గా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఓన్లీ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ వీ నీడ్ టు అరెస్ట్. సో ఇట్స్ నాట్ ఎ డిస్క్రిషనరీ పవర్ అని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ ఈ 130th అమెండ్మెంట్ బిల్లో ఇఫ్ యూఆర్ గివింగ్ డిస్క్రిషనరీ పవర్ టు ద పోలీస్ ఆర్ ఇఫ్ యూఆర్ గివింగ్ మోర్ పవర్స్ టు ద కోర్ట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి మిస్యూజ్డ్ అని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ దట్ దే హ్యావ్? సో బేసికలీ ఇట్ ఈస్ అనెథికల్ ఫర్ మినిస్టర్స్ విత్ సీరియస్ ఛార్జెస్. సో బేసికలీ ఎవరైనా మినిస్టర్స్కి అగేన్స్ట్గా డెఫినెట్లీ ఛార్జెస్ ఉన్నప్పుడు వాళ్ళు అలానే ఆఫీస్లో ఉండడం అనేది ఇట్స్ అ వెరీ అనెథికల్ థింగ్, రైట్. సో ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ అరెస్ట్ మే బీ యూజ్డ్ పొలిటికలీ అనేది ఇంకో వైపు. సో ఒక వైపు ఏమో డెఫినెట్లీ ఒక మినిస్టర్ అదే ఆఫీస్లో కంటిన్యూ అవ్వడం డిస్పైట్ ఆఫ్ మెనీ offenses or serious charges against him is unethical. But on the other side, ఆ పర్టికులర్ పర్సన్ నిజంగానే ఆ తప్పులు చేయి ఉండకపోవచ్చు, ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ అని అంటూ ఉంటారు కదా. సో మరి పొలిటికల్ పార్టీస్ వైపు ఎక్కువగా పవర్ ఉండడం వల్ల మిస్యూజ్ చేసుకొని ఒక ఇన్నోసెంట్ పర్సన్ మీద ఛార్జెస్ వేయించి మినిస్టర్ పోస్ట్ నుంచి తీసేయచ్చు కదా, అలా కూడా మిస్యూజ్ అవ్వచ్చు కదా. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ది ఆపోజిషన్ పార్టీస్. సో దట్స్ వై దే ఆర్ ఆర్గ్యూయింగ్ అగేన్స్ట్ ఇట్. అండ్ ఇప్పటివరకు మీరు నేర్చుకున్న కేస్ లాస్ అన్ని గుర్తుపెట్టుకున్న వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, దట్ ఈస్ అర్నేష్ కుమార్ కేస్. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్. ఇది 2014 కేసు అనమాట. సో సుప్రీంకోర్టు ఇందులో ఏం చెప్పింది అని అంటే ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద పోలీస్ టు రికార్డ్ ద రీజన్స్ ఫర్ ది అరెస్ట్. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది రికార్డ్ చేయండి ఖచ్చితంగా. అండ్ షో ద నెసెసిటీ, అసలు ఎందుకు అరెస్ట్ చేశారనేది మీరు చూపించగలగాలి. ఓకే, సో బేసికలీ ఈ గైడ్ లైన్స్ మిగతా 41, 41A అండ్ మిగతా ప్రొవిజన్స్ ఆఫ్ సిఆర్పిసి వీటన్నిటిని ఫాలో అవ్వకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఇట్ హెస్ క్రిటిసైజ్డ్ ద పోలీస్ ఆల్సో ఫర్ నాట్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్. సో కాబట్టి అర్నేష్ కుమార్ కేసులో యూ నీడ్ టు రికార్డ్ ద రీజన్ వైల్ అరెస్టింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట.
Okay, and there is another report that is mentioned in the article, that is National Police Commission 1977. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దే హ్యావ్ ఫౌండ్ దాట్ 60% ఆఫ్ అరెస్ట్లు ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నామో దీస్ ఆర్ అన్నెసెసరీ అండ్ అన్జస్టిఫైడ్ ఆల్సో. ఓకే, పొలిటికలీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అరెస్ట్ చేసిందే చాలా మట్టుకి ఉందన్నమాట. ఓకే, దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ టూల్ టు అన్సీట్ అపోజిషన్ మినిస్టర్స్. సో దట్స్ వై వీ నీడ్ టు be careful while coming up with this kind of provisions in 138th amendment bill. Okay, so that is another thing that is mentioned, that is importance of bail. ఈ ఆర్టికల్లో ఇంపార్టెన్స్ ఆఫ్ బెయిల్ గురించి చెప్పడం జరిగింది. ఏంటి, ఒకవేళ ఆ పర్టికులర్ మినిస్టర్, ఓకే, ఒక మినిస్టర్కి అగేన్స్ట్గా ఏదైనా ఛార్జెస్ వచ్చినప్పుడు ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఈస్ డీటైన్డ్ ఆర్ బీయింగ్ ఇన్ అ కస్టడీ ఫర్ 30 కాన్సిక్యూటివ్ డేస్, విత్ ఇన్ 30 days బెయిల్ వచ్చింది అనుకోండి, డిస్క్వాలిఫికేషన్ విల్ నాట్ అప్లై అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇఫ్ బెయిల్ ఇస్ నాట్ గ్రాంటెడ్ విత్ ఇన్ 13 days, డెఫినెట్లీ ఆ 30 daysలో గ్రాంట్ చేయకపోతే మినిస్టర్ ఖచ్చితంగా ఆఫీస్ని లూజ్ అవుతారు. 31st day he or she will be ceases to be existing as a minister. That is a point. Bail అనేది అంత నెససరీగా, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బెయిల్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. మరి వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ వ్యూస్ ఆర్ వాట్ సుప్రీం కోర్ట్ సేస్ విత్ రెస్పెక్ట్ టు బెయిల్? బెయిల్ అనేది రూల్ మాత్రమే, బెయిల్ ఇస్ రూల్. ఓకే, బెయిల్ ఇస్ జస్ట్ రూల్ అండ్ జైల్ ఇస్ ది ఎక్సెప్షన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు సెవెరల్ కేసెస్లో చెప్పడం జరిగిందనమాట. బట్ ప్రాక్టీస్లో ఏమవుతుంది అని అంటే, బెయిల్ని ఆఫెన్ దే ఆర్ గెటింగ్ డీనేడ్, మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ డీనేడ్ ఆఫ్ బెయిల్ బికాస్ ఆఫ్ సమ్ ట్రిపుల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫైట్ రిస్క్, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్, థ్రెటనింగ్ ద విట్నెసెస్. ఈ 3 reasons వల్ల చాలామందికి సో బెయిల్ అనేది రావడం లేదనమాట. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి బెయిల్ అనేది త్వరగా రావట్లేదు. సో వచ్చే వాళ్ళకి ఈజీగానే వచ్చేస్తుంది, బట్ వల్నరబుల్ పీపుల్కి రావట్లేదు అనమాట. ఓకే, అండ్ దేర్ ఆల్సో ద కోర్ట్ ఈస్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ ద 4th factor వై బెయిల్ ఈజ్ నాట్ బీయింగ్ గ్రాంటెడ్. ఏంటది? గ్రావిటీ ఆర్ సీరియస్నెస్ ఆఫ్ ది ఒఫెన్స్. ఓకే, సో బేసికలీ ఒక్కొక్కసారి సీరియస్నెస్ ఆఫ్ ది ఒఫెన్స్ అని చెప్పేసి, ఒఫెన్స్ అనేది చాలా సీరియస్ అని చెప్పేసి ఇన్నోసెంట్ పీపుల్కి అగేన్స్ట్గా బెయిల్ ఇవ్వకుండా ఉంచుతున్నారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, బెయిల్ ఇన్ ఎకనామిక్ అఫెన్సెస్ మే కమ్ ఎర్లీ. ఎకనామిక్ అఫెన్సెస్లో బెయిల్ అనేది ఫాస్ట్గా వస్తుంది, బట్ హీనియస్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మర్డర్, టెర్రరిజం, నార్కోటిక్స్, వీటికి మంత్స్ అండ్ ఇయర్స్ పడుతుంది అనమాట. ఎందుకనంటే ఈ ట్రిపుల్ టెస్ట్ని ఫాలో అవ్వాలి కాబట్టి, రైట్. అండ్ నెక్స్ట్, సో దెర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ డిఫాల్ట్ బెయిల్ అండ్ దెర్ ఆర్ సమ్ టైమ్ లిమిట్స్ దట్ ఆర్ గివెన్ విత్ రెస్పెక్ట్ టు బెయిల్. సో సిఆర్పిసిలో సెక్షన్ 167 clause 2 అండ్ దీన్నే బిఎన్ఎస్ఎస్లో మనము సెక్షన్ 187లో పెట్టాము. సో ఒకవేళ ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ నాట్ కంప్లీటెడ్ విత్ ఇన్ 60 or 90 days, ఎవరికైనా అగేన్స్ట్గా అలిగేషన్స్ ఉండి ఆ పర్టికులర్ పర్సన్కి అగేన్స్ట్గా ఇన్వెస్టిగేషన్ని 60 to 90 daysలో కంప్లీట్ చేయకపోతే డెఫినెట్లీ ఆ పర్టికులర్ అక్యూజ్డ్ పర్సన్కి వెంటనే బై డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దాన్నే మనం డిఫాల్ట్ బెయిల్ అని అంటామన్నమాట. సో సిన్స్ పోలీస్ అండ్ జ్యుడిషియల్ కస్టడీ ఇట్ సెల్ఫ్ కెన్ లాస్ట్ బియాండ్ 30 days, సో డెఫినెట్లీ దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇక్కడ ఎందుకు ఈ పర్టికులర్ పాయింట్ నేను మీకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, సో ఇక్కడ మనకి 60 to 90 daysలో చేయకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది అని చెప్పారు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అట్లీస్ట్ 60 to 90 days పడుతుంది. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ ఆర్ ఒక పర్టికులర్ అక్యూజిషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి 60 to 90 days పడుతుంది. అలాంటప్పుడు ఈ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్లో 30 daysని పెట్టడం ఎక్కడి వరకు న్యాయం, రైట్? దట్ ఈస్ అనదర్ కన్సర్న్ అనమాట. ఓకే, సో బేసికలీ దర్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ ఆల్సో. దట్ ప్రాబ్లమ్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద బిల్. ఓకే, సో బేసికలీ ఇక్కడ ద స్కోప్ ఆఫ్ ద బిల్ అంటే బిల్లో ఒక ఫ్రేజ్ని యూజ్ చేశారు, దట్ అఫెన్స్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అని చెప్పేసి ఒక ఫ్రేజ్ని మెన్షన్ చేశారనమాట. అంటే సో బేసికలీ పిఎంఎల్ఏ యాక్ట్ కావచ్చు, యూఏపీ యాక్ట్ కావచ్చు, ఎన్డీపీఎస్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న చట్టాలే కదా. సో ప్రతి దానికి ఇది వర్తిస్తుంది అని చెప్పారు. బట్ వై ఈజ్ దిస్ ప్రాబ్లమాటిక్? ఈ లాస్లో టూ కండిషన్స్ ఆఫ్ బెయిల్ ఉంటాయి, ట్విన్ కండిషన్స్ ఫర్ బెయిల్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దే మస్ట్ ప్రూవ్ దే ఆర్ నాట్ గిల్టీ. సో బేసికలీ గిల్టీయా కాదా అని చెప్పాల్సిన టాస్క్ ఎవరికి ఉంటుంది?
అయితే పోలీస్కి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి ఉంటుంది, జ్యుడిషియరీకి ఉంటుంది. బట్ ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్ కింద సో బేసికలీ అక్యూజ్డ్ మీదే ఆ పర్టికులర్ ఓనర్స్ అనేది ఉంటుంది టు ప్రూవ్ వెదర్ దే ఆర్ గిల్టీ ఆర్ నాట్. ఓకే, అక్యూజ్డ్ మస్ట్ ప్రూవ్ దే వోంట్ రీఆఫెండ్ ఆన్ బెయిల్ అనమాట. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫ్రేజ్. సో పిఎంఎల్ఏ యాక్ట్ కింద వీటి కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఆర్ డిటైన్ చేసి సో బెయిల్ ఇవ్వకుండా మినిస్టర్ పోస్ట్ నుంచి తప్పిస్తే ఏం చేస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ మిస్యూజ్ హౌ వీ కెన్ యాక్చువల్లీ గెట్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి ఆపోజిషన్ పార్టీస్ అంటున్నారనమాట. Okay, this reverses the burden of proof and makes bail very extremely difficult. For example, there is a case that is mentioned, that is Manish Sisodia case anamata. So idi liquor policy scam gurinchi. So this particular person is booked under the PMLA Act, Prevention of Money Laundering Act కింద బుక్ చేశారు. బట్ 17 months తర్వాతనే బెయిల్ అనేది గ్రాంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు 130th అమెండ్మెంట్ బిల్ అనేది యాక్ట్గా మారితే సో దిస్ పర్టికులర్ పర్సన్ 17 months జైల్లో ఉన్నందుకు డెఫినెట్లీ ఆ పర్టికులర్ పర్సన్ ఒకవేళ మినిస్టర్ అయితే హీ ఆర్ షీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ఆఫీస్, రైట్? సో దాట్ ఈస్ అ ప్రాబ్లమ్. 30-day లిమిట్. సో 30-day లిమిట్ అనేది ప్రాబ్లమ్ బికాస్ సో కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ పుట్టింగ్ 60 to 90 days లిమిట్ అండ్ అందులో రాకపోతే డిఫాల్ట్గా బెయిల్ ఇస్తారు. బట్ యూ పీపుల్ ఆర్ గివింగ్ ఇట్ యాజ్ అ 30 days టైమ్ లిమిట్ విచ్ ఇస్ again impossible to do the investigation and all. Okay, you cannot prove someone to be innocent or not, right? That is the problem under it. And inkokati enti anante, so there are some other factors also which influence the bail. Oka particular person ki bail ravadaniki migitha factors kuda untayi. Like okati, so position of power. So ministers enti anante, so definitely ministers will have a capability of influencing the witnesses also. వాళ్ళ దగ్గర పవర్ అనేది ఉంటుంది. సో కాబట్టి సో కోర్ట్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఈ పర్టికులర్ గ్రౌండ్ని ఆధారంగా చేసుకొని మీరు విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే గ్రౌండ్కి పెట్టుకొని ఒకవేళ బెయిల్ని ఈజీగా గ్రాంట్ చేయకపోతే మేము ఏం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే Hobson's choice for minister. Okay, if they stay in the office, bail may be denied. ఒకవేళ ఆఫీస్లో ఉంటే సో ఇన్ఫ్లుయెన్స్ రిస్క్ ఉంది అని చెప్పేసి సో బెయిల్ని మళ్ళీ డీనే చేయొచ్చు. అంటే ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ బికాస్ దే ఆర్ ఇన్ ద పవర్ బెయిల్ని డీనే చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో గ్రాంటింగ్ బెయిల్ ఈజ్ అండర్ ది హ్యాండ్ ఆఫ్ ద జ్యుడిషియల్ డిస్క్రిషన్ ఇది. ఓకే, వెదర్ అ పర్సన్ నీడ్ టు బి బేసికలీ బెయిల్ ఇవ్వాలా లేదా అనేది జ్యుడిషియరీ చేతిలో ఉంటుంది. అండ్ జడ్జి యొక్క మెంటాలిటీ బట్టి ఉంటుంది, లైక్ ప్రో లిబరలా యాంటీ లిబరల్ మైండ్ సెట్ ఉందా అనేది దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి బెయిల్ ఇవ్వడం అనేది ఇట్ విల్ బికమ్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్ అండ్ ఇట్ విల్ బీ ఇన్కన్సిస్టెంట్. ఒక పర్టికులర్ జడ్జ్ బెయిల్ ఇవ్వాలి అనుకుంటే ఇంకొకరు ఇవ్వద్దు అని అనుకుంటారు. సో దట్ ఈస్ అగేన్స్ట్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 14, దట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పేసి అంటున్నారనమాట. సో ద ఫైనల్ అబ్జర్వేషన్ ఈస్ దెర్ మస్ట్ బి అ గ్రేటర్ స్క్రూటినీ అండర్ ది 130th అమెండ్మెంట్ బిల్. ఓకే, ఈ 130th క్యాబ్లో స్క్రూటినీ అనేది ఉండాలి. పర్టికులర్లీ వాట్ ఎవర్ ద ఫోకస్ దేర్ డిస్క్రిషనరీ పవర్స్ దట్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు అరెస్ట్, డిటెన్షన్, వాటి మీద స్క్రూటినీ ఉండాలి. అండ్ ఆల్సో బెయిల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, అండ్ ఈ 30-day లిమిట్ ఏదైతే ఉందో దాని మీద, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ దేర్ ఈజ్ అ లార్జ్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ మిస్యూజ్. ఓకే, సబ్జెక్టివ్ డిస్క్రిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు జ్యుడిషియరీస్ డిస్క్రిషన్. ఓకే, పొలిటికల్ వల్నరబిలిటీ ఉంటుంది. కాబట్టి స్క్రూటినీ, గ్రేటర్ స్క్రూటినీ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇక్కడ సో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ఫెడరలిజం అండ్ ఫండ్స్, స్టేట్ అటానమీ కెనాట్ బీ బార్గెనింగ్ పాయింట్ ఫర్ అవైలింగ్ సెంట్రల్ ఫినాన్సింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో మనం ఫ్యూ డేస్ బ్యాక్, అంటే నిన్న కూడా ఆర్టికల్స్లో మనకి పిఎం శ్రీ గురించి వచ్చింది, అగైన్ దిస్ పర్టికులర్ పాయింట్ గురించి వచ్చింది, మొన్న కూడా వచ్చింది. ఐ థింక్ లాస్ట్ 2 or 3 డేస్లో ఒకసారి నేను డిస్కస్ చేశాను అబౌట్ పిఎం శ్రీ, మీకు గుర్తుండింటే. అండ్ ఐవ్ టోల్డ్ యూ అబౌట్ సమగ్ర శిక్ష అభియాన్. సో బేసికలీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న పాయింట్స్ని అగ్రీ చేయకపోవడం, లాంగ్వేజ్ ఇష్యూస్ని అగ్రీ చేయకపోవడం, సో పిఎం శ్రీని అగ్రీ చేయకపోవడం వల్ల ఫండ్స్ని ఆపేయడం, తమిళనాడు, కేరళ లాంటి స్టేట్స్కి, వీటి గురించి నేను డిస్కస్ చేశాను మీకు ముందు కూడా. సో లెట్స్ సీ అండ్ అనలైజ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇందులో ఏం చెప్తున్నారు, వాట్ ఈస్ ద వ్యూ పాయింట్, ఈస్ దర్ ఎనీథింగ్ న్యూ అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో ద బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఈస్, కేరళ ఏదైతే ఉందో రీసెంట్గా ఇట్ హ్యాస్ సైన్డ్ ద పిఎం శ్రీ, ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే ఈ స్కీమ్ని సైన్ చేయడం జరిగిందనమాట. సో పిఎం శ్రీ అనే ఈ పర్టికులర్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అలైన్డ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020.
సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే టు అప్గ్రేడ్ 14,500 స్కూల్స్ అక్రాస్ ఇండియా యాజ్ అ మోడల్ ఇన్స్టిట్యూషన్స్. పిఎం శ్రీ స్కూల్స్ బ్రాండ్ నేమ్లో దాన్ని డెవలప్ చేస్తారు. సో దిస్ విల్ యాక్ట్ లైక్ ఎ మోడల్ స్కూల్స్ వేర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న డిఫరెంట్ ప్రిన్సిపల్స్ అనేవి ఈ స్కూల్లో అప్లికేబుల్గా ఉంటాయన్నమాట. సో కేరళ ఏదైతే ఉందో రీసెంట్గానే దీన్ని సైన్ చేసింది. సో వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఏంటి అని అంటే ఇనిషియల్గా బేసిక్గా కేరళ ఈజ్ బీయింగ్ అపోజింగ్ దిస్ పర్టికులర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. కేరళనే కాదు, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ కూడా దే ఆర్ యాక్చువల్లీ అపోజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ బేస్డ్ ఆన్ 2 ఇంపార్టెంట్ గ్రౌండ్స్. ఏంటి ఆ గ్రౌండ్స్ ఏంటి? ఒకటి వచ్చేసి ఎన్ఈపీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎంక్రోచింగ్ ఆన్ ది స్టేట్ సబ్జెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్. సో బేసికలీ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఇట్ కమ్స్ అండర్ ద స్టేట్ లిస్ట్ అనమాట. ఇట్ కమ్స్ అండర్ ద కన్కరెంట్ లిస్ట్. కన్కరెంట్ లిస్ట్లో వచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద రైట్ స్టేట్స్కి కూడా ఉంటాయి. ఓకే, సో బేసికలీ ఇక్కడ మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొంచెం కమ్యూనల్ బయస్ చేస్తున్నారు, అన్సైంటిఫిక్ కంటెంట్ని తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి. సో దట్స్ వై వీఆర్ అపోజింగ్ ఇట్, బికాస్ కన్కరెంట్ లిస్ట్లో వస్తుందనంటే వీ ఆల్సో విల్ హ్యావ్ రైట్ అండర్ ఇట్, రైట్? సో కేరళ యొక్క మెయిన్ మోటివేషన్ అంటే ఏంటి అని అంటే డిస్పైట్ ఇట్స్ అపోజిషన్ కేరళ అపియర్ టు బి సైనింగ్ దిస్ పిఎంశ్రీ బికాస్ ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ పిఎంశ్రీని సైన్ చేయకపోవడం వల్ల సో కేరళకి సెంటర్ ఏం చేసింది, సో బేసికలీ సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇవ్వాల్సిన స్కీమ్లో ఉన్న వాటా ఇవ్వడం మానేసింది అనమాట. ఓకే, సో సెంట్రల్ ఫండ్స్ ఏవైతే రావాలో అండర్ ది సమగ్ర శిక్ష స్కీమ్ అది ఇవ్వట్లేదు. బై టైయింగ్ ఇట్ టు అ పిఎంశ్రీ టైడ్ ఫండ్స్గా దాన్ని ఆపేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ కంపల్షన్ వల్ల కేరళ దాన్ని సైన్ చేయాల్సి వచ్చింది, ఇష్టంతో కాదు, బికాజ్ ఇక్కడ వాళ్ళకి ఫండింగ్ అనేది ఆగిపోతుంది కాబట్టి. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ మోర్ అబౌట్ సమగ్ర శిక్ష అభియాన్ అనేది ఇట్ ఈస్ అన్ అంబ్రెలా స్కీమ్ అనమాట స్కూల్ ఎడ్యుకేషన్ కోసం. సో ఈ పర్టికులర్ అంబ్రెలా స్కీమ్ కింద నాట్ ఓన్లీ ద స్కూల్ ఎడ్యుకేషన్ బట్ మిగతావి కూడా కవర్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా చాలా సెంట్రల్ ఫండ్స్ అనేవి వస్తూ ఉంటాయి స్టేట్స్కి టు యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఇన్ ది ఎడ్యుకేషన్ సెక్టర్. సో సెంటర్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ విత్ హెల్డ్ ద సమగ్ర శిక్ష అభియాన్ ఫండ్స్ ఫ్రమ్ ద తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ బికాస్ దే ఆర్ నాట్ అడాప్టింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ పిఎం శ్రీ ఫ్రేమ్వర్క్. తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుంటే తమిళనాడు ఏం చేసింది, ఇట్ హ్యాస్ అప్రోచ్డ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, సో సెంటర్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళిందనమాట సమగ్ర శిక్ష ఫండ్స్ కోసం. ఓకే, బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఆల్సో రిజెక్టింగ్ ద పిఎం శ్రీ ఐడియా. హవెవర్ ఈ కేస్ అనేది ఇట్ హ్యాస్ నాట్ బీన్ హర్డ్ అర్జెంట్లీ బై ద కోర్ట్. కేరళ కూడా ఏం చేసింది, కేరళ హ్యాస్ సైన్డ్. సో బేసికలీ ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి పిఎం శ్రీని ఒప్పుకుంటూ ఎంఓయూ సైన్ చేయడం జరిగిందనమాట విత్ సెంటర్ టు రెజ్యూమ్ ద ఫ్లో ఆఫ్ దిస్ పర్టికులర్ సమగ్ర శిక్ష అభియాన్. ఓకే, బట్ దిస్ పర్టికులర్ డెసిజన్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ ట్రిగర్డ్ ద పొలిటికల్ టెన్షన్స్ విత్ ఇన్ ద రూలింగ్ కోయలిషన్ పార్టీలోనే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చాయి బికాజ్ వాళ్ళు ఇది ఒప్పుకున్నందుకు గాను. కేరళ అనేది ఇట్ ఈస్ బేసికలీ రూల్డ్ బై ది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనమాట. ఓకే, సో బేసికలీ సిపిఐఎం ఏదైతే ఉంటుందో ఇట్ హోల్డ్స్ ద జనరల్ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో. సిపిఐ అనేది ఇట్ ఈస్ అ కోయలిషన్ పార్ట్నర్ ఇన్ ది ఎల్డిఎఫ్లో ఒక కోయలిషన్ పార్ట్నర్ సిపిఐఎం అనేది. సో ఇదే ఎడ్యుకేషన్ యొక్క పోర్ట్ఫోలియోని హోల్డ్ చేస్తుంది. సో దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ అమాంగ్ దెమ్సెల్స్. సో అసలు ఎందుకు సైన్ చేశారు, మీరు ఎందుకు సైన్ చేయలేదని ఒక డిస్ప్యూట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఈ రెజల్యూషన్ ఏంటి అని అంటే బోత్ ద పార్టీస్ హ్యావ్ రీచ్డ్ బేసికలీ టెంపరరీ కాంప్రమైజ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక పర్టికులర్ కన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ అండ్ ఒక ఫెడరల్ ఇష్యూ ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న ఒక సబ్జెక్ట్ మీద కేరళ మీద, తమిళనాడు మీద అన్నెసెసరీ ప్రెషర్ పెట్టడం సెంటర్ అనేది దిస్ ఈజ్ అగేన్స్ట్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకే, దిస్ ఈజ్ అగేన్స్ట్ ది విల్ ఆఫ్ ద స్టేట్స్. డెఫినెట్లీ స్టేట్స్ యొక్క ఐడియాలజీని వాళ్ళ యొక్క ఒపీనియన్ని కూడా కన్సిడర్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఎందుకనంటే కేరళ హ్యాస్ అచీవ్డ్ మెనీ థింగ్స్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ నియర్ యూనివర్సల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అండ్ హై రిటెన్షన్ రేట్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉన్నాయి కేరళలో. లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా కేరళ ఇస్ బీన్ సుపీరియర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ద మోడర్న్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ద కేరళ హస్ బీన్ లీడింగ్.
ఈ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ మీన్స్ దాట్ మెనీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కేరళ ముందే అచీవ్ చేసేసింది, ఈవెన్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద పిఎం శ్రీ. సో పిఎం శ్రీని యాక్సెప్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఏం రాదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ కాస్మెటిక్ రీబ్రాండింగ్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న స్కూల్స్ని రీబ్రాండ్ చేయడం ఒక ఆలోచన తప్పితే దీనివల్ల పెద్ద చేంజ్ అనేది కేరళకి ఏం రాదు. అండ్ ఆల్సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రిక్వైర్మెంట్ ఇన్ పిఎంశ్రీ ఏదైతే ఉందో, లైక్ స్టేట్స్ హూ ఆర్ జాయినింగ్ ద పిఎంశ్రీ మస్ట్ ఇంటిగ్రేట్ ద ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ టు దేర్ ఎడ్యుకేషన్. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేయాలి పిఎంశ్రీలో జాయిన్ అవుతే. బట్ కేరళ ఏం చెప్తుంది అని అంటే, మెనీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎడ్యుకేటర్స్ ఆర్ బిలీవింగ్ దట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ యూఫేమిజం ఫర్ సూడో సైన్స్. అంటే నాన్ సైంటిఫిక్ అండ్ కమ్యూనల్ కంటెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అన్నెసెసరీగా స్కూల్ కరికులంలో ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పీపుల్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ నెగటివ్ థాట్స్ ఆర్ నెగటివ్ ఐడియాలజీస్ అనేది వాళ్ళ యొక్క బాధ అనమాట. ఓకే, సో ఫర్ కేరళ పిఎంశ్రీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ బట్ అబౌట్ యాక్సెప్టింగ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వాటి యొక్క ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్, బికాస్ సెంట్రల్ ఫండ్స్ రావడం కోసం సో కంపల్షన్తో ఒప్పుకోవాల్సి వచ్చిన ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, బట్ ద లార్జర్ ఇష్యూ ఏంటి అని అంటే ఇక్కడ ద సెంటర్ ఇస్ విత్ హోల్డింగ్ ద ఫెడరల్ ఫండ్స్ అండర్ దిస్ పర్టికులర్ సమగ్ర శిక్ష టు కోఎడ్స్ ద స్టేట్, to put pressure on the state into adopting one such a policy called PM Shri or NEP 2020. So this is against the federalism, it is against the cooperative federalism. Education policy ni bargaining tool ga, politically bargaining tool ga vadutunnaru. It undermines the state's autonomy, it is undermining the federal balance, right? So kabatti judiciary proactive ga judicial activism ni use cheskoni it is in a position కాబట్టి definitely it need to protect the cooperative federalism. It should intervene when the center uses funds to force policy conformity. ఖచ్చితంగా అందులో ఇంటర్వీన్ అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ అ కోర్ మెసేజ్ దట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. స్టేట్స్ని ప్రెజరైజ్ చేయొద్దు, దే నీడ్ టు టేక్ అప్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ పాలసీ డెసిషన్. వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ సెంటర్స్ ఆర్ స్ట్రాంగర్ దెన్ స్టేట్స్, బట్ డెఫినెట్లీ సెంటర్ స్ట్రాంగర్ దెన్ స్టేట్ అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, కోయర్సివ్గా వాడుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. దట్స్ ఇట్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, అ డికేడ్ ఆఫ్టర్ పారిస్ అకార్డ్ అండ్ అన్స్టాపబుల్ ట్రాన్సిషన్ అని చెప్పేసి బెనాయిట్ ఫెరాకో గారు, హూ ఇస్ అ ఫ్రాన్స్ స్పెషల్ ఎన్వాయ్ ఫర్ క్లైమేట్ నెగోసియేషన్, హీ రోట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో లెట్స్ డీకోడ్ దిస్ వన్ ఇన్ డీటెయిల్. సో కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనము COP21 అంటే 2015లో సైన్ చేసుకోవడం జరిగింది. సో UNFCCCలో ఎవ్రీ ఇయర్ మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్స్ జరుగుతాయి. అలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మీటింగ్ అయిన COP21 దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 2015లో జరిగింది. 2015కి 2025కి 10 years అయిపోయింది కాబట్టి ఇది న్యూస్లో ఉందన్నమాట. ఓకే, సో ఇట్ బేసికలీ COP21లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఇస్ ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఇట్ ఈస్ అ గ్లోబల్ కమిట్మెంట్ టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ అనేది ఇట్ షుడ్ బి బిలో 2 degrees Celsius అని చెప్పేసి మనం ఒక టార్గెట్ని పెట్టుకున్నాం. బట్ అవర్ ఇనీషియల్ టార్గెట్ ఇస్ 1.5 degrees. ఇది అచీవ్ చేయాలి. ఇట్ ఈస్ మోర్ అచీవ్, ఇట్ ఈస్ అ పాయింట్ వేర్ వీ నీడ్ టు అచీవ్. ఒకవేళ కాకపోతే 2 degrees. ఓకే, హవెవర్ ఈవెన్ ఆఫ్టర్ ద డికేడ్ గ్లోబల్ ఎమిషన్స్ అనేవి అలానే దే ఆర్ కంటిన్యూయింగ్ టు రైజ్. యావరేజ్ టెంపరేచర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. క్లైమేట్ ఇంపాక్ట్స్ కూడా దే ఆర్ ఆల్రెడీ విజిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉత్తరాఖండ్లో డిజాస్టర్స్ చూస్తున్నాం, పంజాబ్లో చూస్తున్నాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో చూస్తున్నాం, రైట్? సో వై ద ప్యారిస్ అగ్రిమెంట్ స్టిల్ మ్యాటర్స్ మరి? సో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ మనం సైన్ చేసుకుని ఈ ప్యారిస్ అగ్రిమెంట్ మనకి ఇప్పటివరకు కూడా ఎందుకు రిలవెంట్? బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మేజర్ అచీవ్మెంట్స్ బిఫోర్ 2015 కన్నా ముందు ప్రీ ప్యారిస్ సమ్మిట్లో the world was heading towards 4 degrees to 5 degrees Celsius of warming by 2100 year. కానీ ప్యారిస్ అగ్రిమెంట్ టైంలో గ్లోబల్ కోఆపరేషన్ ఉండడం వల్ల దీన్ని మనం రెడ్యూస్ చేయగలిగాము 2 degrees to 3 degrees Celsiusకి. బట్ హవెవర్ దిస్ ఇస్ స్టిల్ హయ్యర్ దాన్ దాట్ ఆఫ్ ద సేఫర్ లిమిట్స్. బట్ ఇందు నుంచి సో 4 to 5 నుంచి 2 to 3కి తగ్గాము అని అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. కలెక్టివ్ యాక్షన్ అనేది తీసుకున్నాము, మల్టీలాటరలిజం మీద మనం ఫోకస్ చేశాము. Why this particular thing has worked? Because
ప్యారిస్ అగ్రిమెంట్లో వీ హ్యావ్ బిల్ట్ అ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్. వీ హ్యావ్ బిల్ట్ ద కన్సెన్సస్ బేస్డ్ ఆన్ ద ఫెయిర్నెస్ అండ్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ సాలిడారిటీని మనం చూపెట్టగలిగాము. అంటే కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్ని మనం చూపెట్టగలిగాము. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ ద నేషనల్ సర్కమ్స్టాన్సెస్. సో ప్యారిస్ అగ్రిమెంట్కి దానికన్నా ముందు ఉన్న క్యోటో ప్రోటోకాల్ అండ్ మిగతా వాటికి తేడా ఏంటి అని అంటే, ముందు ఏంటంటే ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, బైండింగ్ టార్గెట్స్ అనేవి ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నది ఏదైతే ఉందో, సో దీంట్లో మనము కంట్రీ స్పెసిఫిక్గా స్వతహాగా కంట్రీ వాటి టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవాలి. వాటిని మనము INDCs అంటాం, అంటే ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని అంటాం. సో వీటిలో ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క డొమెస్టిక్ సిచ్యువేషన్స్ని బట్టి, వాళ్ళ యొక్క రిసోర్సెస్ని బట్టి వాళ్ళు కొన్ని టార్గెట్స్ని సెట్ చేసుకుంటారు. అండ్ దే నీడ్ టు డూ దట్ పర్టికులర్ టార్గెట్స్ బికాస్ దే ఆర్ సెట్టింగ్ బేస్డ్ ఆన్ ద నీడ్స్ అండ్ రిసోర్సెస్. కాబట్టి దే విల్ సెట్ ద టార్గెట్స్ అండ్ దెల్ యాక్చువల్లీ basically take the steps to do the adaptation works and the mitigation works. Okay, so that's where Paris Agreement is very very important. Okay, సో 2015 ఏదైతే ఉంటుందో 2015 కన్నా ముందు ఆ టైంలో మెయిన్గా ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసుకునే టైంలో ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి దిస్ వర్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఎనర్జీ రిసోర్స్ వరల్డ్ వైడ్లో. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా రేర్గా చూసేవాళ్ళము. సో వాటిని ఫ్యూచరిస్టిక్గా ఎక్స్పెన్సివ్గా చూసేవాళ్ళము. బట్ 2025 ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2025 రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ కానీ, విండ్ కానీ, హైడ్రో కానీ ఇప్పుడు చీపర్గా మారాయి, మోర్ కాంపిటేటివ్గా మారాయి దాన్ దట్ ఆఫ్ ది ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, అండ్ దే ఆర్ డ్రైవింగ్ ద గ్లోబల్ గ్రోత్ అండ్ జాబ్స్ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. దిస్ షోస్ దట్ రెన్యూవబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీలో మనము గ్రీన్ ఎనర్జీ సెక్యూరిటీని అచీవ్ చేయగలుగుతున్నాం. ఓకే, అండ్ కంట్రీస్ ఆర్ ప్రొటెక్టింగ్ ద సావర్నిటీ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ సెక్యూరిటీ. వేరే వాళ్ళ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వట్లేదు, డిపెండ్ అయినా తగ్గించుకున్నాం ఇఫ్ యూ ఆర్ కంపేరింగ్ విత్ 2015. అండ్ ఆల్సో ఈవీస్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది. ఈవీస్ కూడా అఫోర్డబుల్గా మారాయి, ఎఫిషియెంట్గా మారాయి. సో ఈవీస్లలో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద న్యూ కార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్లా బేసికలీ ఎలక్ట్రిక్ కార్స్నే కొంటున్నారన్నమాట చాలామంది. ఫ్యూయల్ డిపెండెన్సీని తగ్గించుకున్నాం బై అడాప్టింగ్ ద ఈవీస్. ఓకే, సో దట్స్ వేర్ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, కన్సీవ్డ్ ఎట్ COP21 we have launched another important thing, that is International Solar Alliance also. So this is the brainchild, this particular alliance is a brainchild of Prime Minister Narendra Modi garu. Okay, so basically Narendra Modi garu France President Francois Hollande garto jointly ga ISA, that is International Solar Alliance ni sign చేసుకోవడం జరిగిందనమాట, టు ప్రమోట్ ద యూస్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ. బికాస్ సోలార్ ఎనర్జీ అనేది ఇట్స్ అ కీ డ్రైవర్ ఆఫ్ ద క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. కాబట్టి ఏవైతే సోలార్ రిచ్ కంట్రీస్ ఉంటాయో వాటిని యునైట్ చేసి, సో వాళ్ళకి టెక్నాలజీ షేర్ ఇచ్చి, ఫినాన్స్ ఇచ్చి ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, అండ్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ కోయలిషన్ ఆఫ్ 120+ మెంబర్స్ అనమాట. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్తో వస్తున్నారు, ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, ట్రైనింగ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా అంటే అక్టోబర్ 28, 2025 నాడు 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ మీటింగ్ అనేది జరిగింది, విచ్ వాజ్ కో-చైర్డ్ బై ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రహ్లాద్ జోషి గారు, అండ్ ఆల్సో ఫ్రాన్స్ కౌంటర్ పార్ట్ అయిన బెనాయిడ్ ఫ్రాకోయ్ గారు. ఓకే, సో అంటే ISA ఈజ్ కంటిన్యూయింగ్ టు ఎన్షూర్ సోలార్ ఎనర్జీ అనేది ఇట్ విల్ నాట్ ఫాల్ అనేది ఎన్షూర్ చేసుకుంటుంది. అండ్ కమింగ్ టు ద ఇండియా యొక్క కాంటెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే, సో ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కమిట్మెంట్ మీరు చూసుకుంటే, ఓవర్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సోలార్ ఎనర్జీ ఓన్లీ. అండ్ ఆల్సో ఇండియా ఏంటి అని అంటే లార్జెస్ట్ మేజర్ ఎకానమీ అవ్వాలనుకుంటుంది. కాబట్టి ఆ పాత్వేని మనం ఎలా చూస్ చేసుకున్నామనంటే లో కార్బన్ పాత్వేని చూస్ చేసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047. Okay, and we want to achieve the net zero emissions by 2070. And India has achieved 50% already of the total installed electric capacity లో 50% non-fossil fuels resources నుంచే మనము అచీవ్ చేసుకోగలిగాము. అంటే 2030కి పెట్టుకున్న టార్గెట్లు కన్నా ముందుగానే మనం చాలా మట్టుకు అచీవ్ చేశాము. అండ్ చాలా మట్టుకు రెన్యూబుల్ ఎనర్జీస్లో ఇండియా ఈజ్ డూయింగ్ అ ప్రొయాక్టివ్ థింగ్ అనమాట, లీడర్షిప్ని తీసుకొస్తుంది. సో దిస్ ensures that India is progressing towards the sustainable development, సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని మనము ఫోకస్ చేస్తున్నాము. సో కాబట్టి ఇప్పుడు COP30 మీటింగ్ బ్రెజిల్లో జరగబోతుంది. కాబట్టి ద వరల్డ్ మస్ట్ ఫోకస్ ఆన్
5 key priorities అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ దోస్ 5 key priorities that world need to focus on? First one is world countries need to raise the global ambitionని పెంచుకోవాలి. సో కంట్రీస్ ఏంటి అని అంటే దే మస్ట్ కలెక్టివ్లీ ఇంక్రీజ్ దేర్ ఎమిషన్ రిడక్షన్ గోల్స్, వాళ్ళ టార్గెట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ప్రస్తుతం ఉన్న టార్గెట్స్ అండ్ ప్రస్తుతం ఉన్న లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ సఫిషియంట్ టు యాక్చువల్లీ టార్గెట్ 1.5 degrees Celsius లిమిట్. కాబట్టి యాక్సిలరేషన్ ఈజ్ ఎసెన్షియల్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ countries need to ensure a just and inclusive transition. జస్టిఫైబుల్గా ఉండాలి, ఇంక్లూజివ్గా ఉండాలి ట్రాన్సిషన్ అనేది. సో క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ మస్ట్ ప్లేస్ వల్నరబుల్ కమ్యూనిటీస్ని కోర్గా మనం పెట్టుకొని ఆలోచించాలి. సో ఫ్రాన్స్ ఆల్మోస్ట్ కాంట్రిబ్యూట్స్ బై అలొకేటింగ్ 1/3 of its climate finance for adaptation. Okay, so people need to contribute to Green Climate Fund, Loss and Damage Fund, early warning systems. వీటి మీద ఫోకస్ చేయాలి. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్ సో దట్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ముందుకు వచ్చి దే విల్ డూ ది యాక్షన్స్. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యాచురల్ కార్బన్ సింక్స్ని ప్రొటెక్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్గా ఉన్న కార్బన్ సింక్స్ని లైక్ ఫారెస్ట్ కానీ, మ్యాంగ్రోవ్స్ కానీ, ఓషన్స్ కానీ, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్లో ఉన్న అమెజాన్ ఫారెస్ట్, సో ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్ మ్యాంగ్రోవ్స్, వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. బికాస్ దే ఆర్ ద బెస్ట్ అల్లైస్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ది అగేన్స్ట్ బెస్ట్ ఎనిమీస్ అగేన్స్ట్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు ఎంపవర్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఆల్సో. నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. లైక్ ప్రైవేట్ ప్లేయర్స్, లోకల్ గవర్నమెంట్స్, బిజినెసెస్, సైంటిస్ట్, ఫిలాంథ్రఫిస్ట్, సిటిజన్స్, వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి. వీ నీడ్ టు ఎంకరేజ్ దర్ పార్టిసిపేషన్ ఫర్ ది అచీవ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అంబిషియస్ టార్గెట్స్. ఓకే, అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ది ఆథర్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇస్ వీ నీడ్ టు డిఫెండ్ సైన్స్ అండ్ ద ట్రూత్. ఐపీసీసీ బేసికలీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఇలాంటి వాటి యొక్క గోల్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ పొలిటికల్ అటాక్స్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్. క్లైమేట్ డిస్ఇన్ఫర్మేషన్ని మనం ట్యాకిల్ చేయాలి, కంబ్యాట్ చేయాలి, సో ప్రివెంట్ చేయాలి. ఫ్యాక్ట్స్ అండ్ సైన్స్ అనేవి ప్రాపర్గా ఉండేలాగా, క్వాలిటేటివ్గా ఉండేలాగా మనం ఎన్షూర్ చేయాలి. ఆల్రెడీ ఫ్రాన్స్, బ్రెజిల్ లాంటి కంట్రీస్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు అప్హోల్డ్ దిస్ ప్రిన్సిపల్స్. సో కాబట్టి మిగతా వాళ్ళు కూడా వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ప్యారిస్లో స్టార్ట్ అయిందో ఈ ట్రాన్స్ఫర్మేషన్ని మనం రివర్స్ చేయలేము. బికాస్ ఎన్నో ఫోర్సెస్ ఉన్నాయి. మనం సెల్ఫ్ సస్టైనింగ్గా అండ్ ఈ పర్టికులర్ టార్గెట్స్ని ఇలానే మీట్ అవుతూ ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఫోర్సెస్ అనేవి దే ఆర్ పుషింగ్ అస్. సో ఏంటి ఆ రీజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ విచ్ ఆర్ పుషింగ్ అంటే, ఒకటి వచ్చేసి అడాప్టేషన్ హ్యాస్ బికమ్ అ నెసెసిటీ. క్లైమేట్ ఇంపాక్ట్స్ అనేవి ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి వాటిని ఒక ఆప్షనల్గా మనం ట్రీట్ చేయలేము. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో ఇండస్ట్రీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కంపెనీస్ ఆర్ బెట్టింగ్ బిగ్ ఆన్ గ్రీన్ టెక్నాలజీ, రెన్యూవబుల్స్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. లోకల్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ పీపుల్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ సస్టైనబిలిటీ. సిటీస్ కానీ, లోకల్ గవర్నమెంట్స్ కానీ గ్రీన్ స్టాండర్డ్స్ని, లాంగ్ టర్మ్ గ్రీన్ పాలసీస్ని సెట్ చేస్తున్నారు ఆల్రెడీ. మల్టీలాటరలిజం కంటిన్యూ అవుతే డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ డెలివరింగ్ గ్రేటర్ రిజల్ట్స్. గ్లోబల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ కంట్రీస్ స్టిల్ దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్. సో అండర్ దిస్ పర్టికులర్ థింగ్ కాల్డ్ as ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ఆర్ ప్యారిస్ ఫ్రేమ్వర్క్. కాబట్టి నో వన్ కెన్ స్టాప్ ఇన్ అచీవింగ్ ద గోల్స్ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. సో ద కోర్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే, సో ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఇట్స్ లైక్ అ లివింగ్ ప్రూఫ్. దేనికి ప్రూఫ్? గ్లోబల్ కోఆపరేషన్కి, గ్లోబల్ సాలిడారిటీకి, కమిట్మెంట్కి ఒక లివింగ్ ప్రూఫ్ అనమాట. హ్యూమన్స్ యొక్క ట్రజెక్టరీని ఈ కోఆపరేషన్ అనేది మార్చేస్తుంది. ఇట్ షోస్ దట్ క్లైమేట్ మల్టీలాటరలిజం అనేది ఇట్ విల్ వర్క్ వెన్ కంట్రీస్ యాక్ట్ ఇన్ సాలిడారిటీ. ఓకే, సో జర్నీ అనేది ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ఓవర్, బట్ ద వరల్డ్ ఈజ్ ఆన్ అ సెల్ఫ్ రీఎన్ఫోర్సింగ్ పాత్ టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ గ్రోత్ అండ్ గ్లోబల్ జస్టిస్ అని చెప్పేసి ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారనమాట. ఓకే, I hope you have understood this article too. Next one, Norway and India green maritime partners అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి అని అంటే, సో బేసికలీ ఈ ఆర్టికల్ రాసిన వారు మెరియానే స్వెస్టర్నాస్. సో బేసికలీ షీ ఈజ్ ద నార్వేస్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ పాలసీ అనమాట. సో తను ఏం హైలైట్ చేయాలనుకుంటున్నారు అని అంటే,
షీఈస్ హైలైటింగ్ దాట్ గ్రోయింగ్ గ్రీన్ మెరిటైమ్ పార్ట్నర్షిప్ దట్ ఈస్ దేర్ బిట్వీన్ ఇండియా అండ్ నార్వేకి ఇండియాకి మధ్యలో జరిగే గ్రోయింగ్ గ్రీన్ మెరిటైమ్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతున్నారనమాట. సో ప్రస్తుతం ఇండియన్ మెరిటైమ్ వీక్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ముంబైలో. సో ఆ కాంటెక్స్లో తను ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాయడం జరిగిందనమాట. సో బోత్ ద కంట్రీస్ కూడా, అటు నార్వే కానివ్వండి ఇటు ఇండియా కానివ్వండి, దీస్ ఆర్ మెరిటైమ్ నేషన్స్. చాలా పెద్ద లాంగ్ కోస్ట్ లైన్స్ ఉన్నాయి, ఓషన్ బేస్డ్ ఎకనామీస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఈ రెండు కంట్రీస్ యొక్క పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో ఇట్ ఫోకసెస్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ సస్టైనబుల్ ఓషన్ మేనేజ్మెంట్, గ్రీన్ షిప్పింగ్, బ్లూ ఎకానమీలో కూడా కోఆపరేట్ చేసుకుంటున్నాము. ఓకే, సో బేసికలీ ఈ కోఆపరేషన్ అనేది ఇట్ గెయిన్డ్ మొమెంటమ్ వెన్ ఇండియా హ్యాస్ సైన్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ EFTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం సైన్ చేసుకున్నప్పుడు ఇది కాస్త పెరగడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఇది October 1st, 2025 రోజు ఫోర్స్లోకి వచ్చింది, మనందరికీ తెలిసింది. ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్లో ఉన్న కీ డైమెన్షన్స్ని దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ డైమెన్షన్ ఏంటి అని అంటే ఓషియన్ డైలాగ్ అండ్ బ్లూ ఎకానమీ. సో ఫార్మల్ ఓషన్ డైలాగ్ అండ్ ఇండియన్ నార్వే టాస్క్ ఫోర్స్ ఆన్ బ్లూ ఎకానమీని 2019లోనే మనము ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. దీని ద్వారా సస్టైనబుల్ ఓషన్ మేనేజ్మెంట్ మీద, గ్రీన్ షిప్పింగ్ ఇనిషియేటివ్స్ మీద, మెరీన్ పొల్యూషన్ మిటిగేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. రెండవది ఏంటి అని అంటే షిప్ బిల్డింగ్ అండ్ గ్రీన్ షిప్పింగ్. సో ఇండియా అనేది మేజర్ షిప్ బిల్డింగ్ హబ్గా ఎమర్జ్ అవుతుంది. అండ్ 10% ఆఫ్ షిప్స్ అనేవి దే ఆర్ ఆర్డర్డ్, ఇండియన్ షిప్స్ అనేవి దే ఆర్ ఆర్డర్డ్ బై నార్వేజియన్ షిప్ ఓనర్స్ ఓన్లీ. నార్వేజియన్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు దే ఆర్ ఆర్డరింగ్ అనమాట. అండ్ దే ఆర్ నౌ బిల్డింగ్ ఇన్ ఇండియా ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఏదైతే ఉంటుందో, కొచ్చిన్ షిప్ యార్డ్ 14 వెజిల్ ఆర్డర్స్ని నార్వే విల్సన్ ASA నుంచి తీసుకోవడం జరిగిందనమాట. డెఫినెట్లీ నార్వే ఈస్ ట్రస్టింగ్ ఇండియాస్ షిప్ బిల్డర్స్ అని చెప్పొచ్చు అనమాట. దే ఆర్ షోయింగ్ ట్రస్ట్ ఆన్ ది ఇండియాస్ షిప్ యార్డ్స్. ఈ కొలాబరేషన్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్టెండింగ్ టు షిప్ రీసైక్లింగ్, ఎకో ఫ్రెండ్లీ వేస్. ఓకే, మిగతా వాటికి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్. సో దెర్ ఈస్ a 10th జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనమాట మెరిటైమ్ కోఆపరేషన్ మీద. సో ఈ కోఆపరేషన్లో 2 countries దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ గ్రీన్ షిప్పింగ్, మెరిటైమ్ ట్రైనింగ్, సెక్యూరిటీ, షిప్ రీసైక్లింగ్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నారు. నార్వే అండ్ ఇండియా అనేవి ఈ 2 కంట్రీస్ వాళ్ళు ట్రైనింగ్ ఆపర్చునిటీస్ని ఎన్హాన్స్ చేసుకుంటున్నారు ఫర్ సీ ఫేరర్స్. ఓకే, అండర్ దిస్ పర్టికులర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, అండ్ like fourth important thing is Norway's green maritime leadership. సో నార్వే అనేది ఇట్ ఈస్ ట్రైంగ్ టు కట్ ది ఎమిషన్స్ ఫ్రమ్ డొమెస్టిక్ షిప్పింగ్. ఫిషరీస్ నుంచి ఎమిషన్స్ని 50% తగ్గించాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంది బై 2030 ఫర్ 2005 లెవెల్స్. సో దీనికోసం లో అండ్ జీరో ఎమిషన్ ఫ్యూయల్స్ని యూజ్ చేసుకుంటుంది, లైక్ హైడ్రోజన్ కానివ్వండి, అమోనియా కానివ్వండి. ఓకే, సో బేసికలీ కాబట్టి ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ మెనీ ఇన్నోవేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యారా బై బిర్కేల్యాండ్ అనే దాంతో వచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ వరల్డ్స్ ఆటోనమస్ అండ్ జీరో ఎమిషన్ కంటైనర్ షిప్ అనమాట. అండ్ ఆల్సో ASKO ఫెరీస్. సో దీస్ ఆర్ ఫుల్లీ ఎలక్ట్రిక్ ఫెరీస్. ఇలాంటి ఇన్నోవేషన్స్తో ముందుకు వస్తుంది సో దట్ టు కట్ డౌన్ ది ఎమిషన్స్ అండ్ టు మేక్ ఇట్ మోర్ గ్రీన్ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో నార్వే IMO యొక్క నెట్ జీరో ఫ్రేమ్వర్క్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళతో కోఆపరేషన్ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇండియా ఆల్సో టు ట్రాన్సిషన్ టువర్డ్స్ గ్రీన్ ఎనర్జీ. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ విమెన్స్ పార్టిసిపేషన్. సో నార్వే అనేది జెండర్ ఈక్వాలిటీని మెరిటైమ్ ప్రొఫెషన్స్లో కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మెరిటైమ్ CEO కాన్ఫరెన్స్, దిస్ వాజ్ సపోర్టెడ్ బై నార్వే సిన్స్ 2019 అనమాట. ఇందులో విమెన్ ఇంక్లూజన్ ఇన్ ద షిప్పింగ్ ప్రొఫెషన్స్లో సో వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు విమెన్ పార్టిసిపేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ సీఫేరర్స్ ఉంటారు, క్యాడెట్స్ ఉంటారు, క్యాప్టెన్స్ ఉంటారు. సో అండ్ దే ఆర్ గెటింగ్ రికగ్నిషన్ ఆల్సో. So these are the important areas of cooperation between both the countries. So these are the key dimensions of partnership between both the countries. Okay, both the countries are aligning. So for example, there is a greater alignment for the policies with respect to both the countries. ఏమేమి ఉన్నాయి, ఏమేమి అలైన్మెంట్స్ ఉన్నాయి చూసుకుంటే, సో గివ్ మీ అ సెకండ్. ఓకే, యా ఐమ్ సారీ కొంచెం జిగ్జాగ్గా ఉంది, హవెవర్ ట్రై టు అడ్జస్ట్. సో ఇండియా, ఇంకోవైపు నార్వే.
సో ఇండియాకి మెరిటైమ్ ఇండియా విజన్ అనేది ఉంది 2030. అండ్ ఇన్ ద సేమ్ వే నార్వేలో కూడా ఎమిషన్ రిడక్షన్ బై 50% బై 2030 కంపారేటింగ్ విత్ ది 2005 లెవెల్స్. సో సిమిలర్ ఎయిమ్ అనేది ఉంది ఇద్దరికి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అమృత్ కాల్ విజన్ అనేది ఉంది మనకి, దట్ ఈస్ బై 2047. అండ్ దే ఆల్సో హ్యావ్ అ సిమిలర్ ఎయిమ్, సస్టైనబుల్ బ్లూ ఎకనామీ స్ట్రాటజీ అని. ఓకే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ గ్రీన్ షిప్పింగ్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ షిప్ బిల్డింగ్, డిజిటల్ సొల్యూషన్స్. అండ్ దే ఆల్సో హ్యావ్ జీరో ఎమిషన్ ఫ్యూయల్స్. సో బేసికలీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని కూడా పెట్టడం మొదలుపెట్టారు. మెరిటైమ్ ఇన్నోవేషన్లో కూడా వాళ్ళు తోపున్నారు. సో కాబట్టి మన విజన్స్ని మనం అచీవ్ చేయడానికి వీ కెన్ డెఫినెట్లీ రిలే ఆన్ అండ్ బేసికలీ డూ అ పార్ట్నర్షిప్ విత్ నార్వే అనమాట. బోత్ షేర్ అ థింక్ గ్లోబల్ యాక్ట్ సస్టైనబుల్ అప్రోచ్. సో రెండు కంట్రీస్ థింక్ గ్లోబల్ యాక్ట్ సస్టైనబుల్ అనే ఒక అప్రోచ్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి బోత్ ద కంట్రీస్ పార్ట్నర్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఇండియా ఇంకా నార్డిక్ కోఆపరేషన్ యొక్క బేసికలీ కోఆపరేషన్ని స్ట్రెంథన్ అప్ చేస్తున్నాము, క్లైమేట్ డిప్లొమసీని స్ట్రెంథన్ అప్ చేస్తున్నాము. వీఆర్ ఎన్హాన్సింగ్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్ త్రూ షిప్ బిల్డింగ్. ఆల్సో వీఆర్ అడ్వాన్సింగ్ ఇన్ SDG 14 that is life below water and SDG 13 that is climate action. And also we are focusing on public private research collaboration. Okay. So kabatti both the countries can definitely achieve something called as maritime leadership anamata in the world. Okay, they can become hubs for the maritime security, maritime vision and all. Okay, so that's where both the countries are, to Norway and India, face common challenges and they have common responsibilities. Kabatti they'll share a responsibility to think globally and to act for the benefit of all, to act sustainably. Okay, I hope you have understood. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వాట్ ఈస్ చైనాస్ కంప్లైంట్ అగేన్స్ట్ ఇండియా ఎట్ WTO అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో చైనా ఒక కంప్లైంట్ని లాడ్జ్ చేసింది అగేన్స్ట్ ఇండియా అండ్ WTO. ఇట్ ఈస్ టెలింగ్ దాట్ ఇండియా యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, PLI స్కీమ్స్, ఇవి WTO రూల్స్ని వైలేట్ చేస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. లైక్ వాట్ ఈస్ PLI స్కీమ్ అనేది చూద్దాం ఫస్ట్. సో PLI స్కీమ్ అనేదాన్ని మనం 2020లో లాంచ్ చేశాము. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేస్తుంది. ఇండియాస్ పొజిషన్ ఏదైతే ఉందో గ్లోబల్ వాల్యూ చైన్స్లో మన పొజిషన్స్ని స్ట్రెంథన్ అప్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. దీంతోపాటు మన MSMEస్కి సపోర్ట్ అనేది ఇస్తుంది బై గివింగ్ సమ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, సో కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ కంపెనీ A, ఇట్ విల్ రిసీవ్ సమ్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆర్ ఫినాన్స్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో సో రిసీవ్ చేసుకుంటుంది, బట్ ఆన్ వన్ కండిషన్స్. సో ఈ కంపెనీ A అనేది ఎలా ప్రోడక్ట్స్ని ఆర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుందో అదే ప్రపోర్షనల్లో ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా అలానే వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీంతో కంపెనీస్ విల్ బి ఎంకరేజ్డ్ టు డూ మోర్ ప్రొడక్షన్. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ అనేది ఉంటుంది. And this will help in employment, this will help in economic growth of India, right? So the goal is to make India global manufacturing hub anamata, especially konni strategic sectors lo. Okay, so there are 3 important sectors of the PLI. So వాటిని చైనా అపోజ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి ACC batteries. So this is about establishment of giga scale manufacturing capacities for advanced chemical బేసికలీ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్ అనమాట. ఓకే. సో ఇంకొకటి వచ్చేసి సెకండ్ది ఆటో సెక్టార్ని కూడా అపోజ్ చేస్తుంది. ఆటో సెక్టర్, దట్ ఈస్ అడ్వాన్స్డ్ ఆటోమేటివ్ టెక్నాలజీని. థర్డ్ది EV సెక్టార్. ఈ మూడిట్లలో PLI స్కీమ్ని అది అపోజ్ చేస్తుంది అనమాట. సో చైనా యొక్క ఛార్జ్ ఏంటి అని అంటే, ఈ పర్టికులర్ కండిషన్స్ ఆర్ PLI ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. సో బేసికలీ మన కంట్రీకి చైనా నుంచి ఇంపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, చైనా నుంచి ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి కదా. సో బేసికలీ మన PLI స్కీమ్ కింద మనం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్కి మనము PLI కింద బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఏవైతే ఇంపోర్టెడ్ గూడ్స్ ఉంటాయో అవి బెనిఫిటబుల్గా అవ్వవు ఆ కంట్రీస్కి. సో దిస్ ఈజ్ అగేన్స్ట్ ద WTO రూల్స్ అని చెప్పేసి WTOలో అలిగేషన్ వేయడం జరిగిందనమాట. సో చైనా ఈజ్ టెలింగ్ దట్ ఇండియా యొక్క PLI అనేది ఫినాన్షియల్ బెనిఫిట్స్ అంటే సబ్సిడీస్ని ఇస్తుంది ఆన్ ద డొమెస్టిక్ వాల్యూ అడిషన్. సో దానివల్ల
బేసికలీ కంపెనీస్ ఏం చేస్తాయనంటే డొమెస్టిక్ గూడ్స్ని మాత్రమే కొనుక్కుంటాయి, ఇంపోర్టెడ్ ఇన్పుట్స్ని కొనుక్కోవడం మానేస్తాయి. దానివల్ల ఇంపోర్ట్ సబ్సిడీ అనేది జరుగుతుంది, విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ అండర్ డబ్ల్యూటీఓలో ఇది ప్రొహిబిటెడ్ అని చెప్పేసి అలిగేషన్స్ పెట్టడం జరిగిందనమాట. ఇండియా యొక్క పిఎల్ఐ అనేది డబ్ల్యూటీఓ సబ్సిడీస్ అండ్ కౌంటర్ వాల్యూయింగ్ మెజర్స్ని, ఆ పర్టికులర్ అగ్రిమెంట్ని అండ్ జిఏటీటీ రూల్స్ని అపోజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, మరి డబ్ల్యూటీఓ రూల్స్ నిజానికి ఏం చెప్తున్నాయి అనేది చూద్దాం. సో డబ్ల్యూటీఓ రూల్స్లో దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ SCM అగ్రిమెంట్. SCM, దట్ ఈస్ సబ్సిడీస్ అండ్ కౌంటర్ వాల్యూయింగ్ మెజర్స్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ రెగ్యులేట్ ఇండస్ట్రియల్ సబ్సిడీస్. సో అన్ఫేర్ ట్రేడ్ అడ్వాంటేజెస్ ఉండకుండా చూసుకుంటుంది అనమాట. దీంట్లో ఉన్న ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అని అంటే డిఫైన్స్ వాట్ ఈస్ సబ్సిడీ. సబ్సిడీ అంటే ఎనీ ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ బై ద గవర్నమెంట్ దట్ విల్ బెనిఫిట్ టు అ స్పెసిఫిక్ ఇండస్ట్రీ. ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీకి ఏదైనా మనీ ఇన్పుట్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు, సో అది ఆ పర్టికులర్ థింగ్ అనేది ఆ స్పెసిఫిక్ ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతుంది, దాన్ని మేము సబ్సిడీ కింద కన్సిడర్ చేయొచ్చు. దెర్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ సబ్సిడీస్. ఒకటి వచ్చేసి ప్రొహిబిటెడ్ సబ్సిడీ, రెండవది వచ్చేసి యాక్షనబుల్ సబ్సిడీస్. ప్రొహిబిటెడ్ సబ్సిడీస్ అంటే డైరెక్ట్లీ విచ్ ఆర్ టైడ్ టు ఎక్స్పోర్ట్స్ ఆర్ డొమెస్టిక్ ప్రెజెన్స్. సో బేసికలీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో డబ్ల్యూటీఓ స్టేటస్ చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. రెండవది యాక్షనబుల్ సబ్సిడీస్. సో దిస్ ఆర్ అలౌడ్ బట్ ఛాలెంజబుల్ ఇఫ్ దే హార్మ్ అనదర్ మెంబర్స్ ట్రేడ్. సో ఇది అలౌడే, కాకపోతే వేరే వాళ్ళ ట్రేడ్ని హ్యాంపర్ చేసినప్పుడు సో దీన్ని అలౌ చేయరు, అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అ కండిషనల్ అప్రోచ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నాన్ యాక్షనబుల్ సబ్సిడీస్. సో ఫస్ట్ వన్ ఇస్ ప్రొహిబిటెడ్ సబ్సిడీస్, రెండవది యాక్షనబుల్ సబ్సిడీస్, మూడవది నాన్ యాక్షనబుల్ సబ్సిడీస్. అంటే ఇక్కడ న్యూట్రల్ సపోర్ట్ అనేది ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, ఎన్వైర్న్మెంట్లో గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వచ్చు ఈ థర్డ్ కండిషన్లో. అంటే ఇక్కడ సబ్సిడీస్ అనేవి అలౌడ్. ఫస్ట్ దాంట్లో దే ఆర్ నాట్ అలౌడ్, అండ్ సెకండ్ దాంట్లో పార్షియలీ అలౌడ్, కండిషనలీ అలౌడ్. థర్డ్ వన్ ఇస్ అలౌడ్ అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎన్వైర్న్మెంట్ అలాంటి వాటిల్లో. సో ప్రొహిబిటెడ్ సబ్సిడీస్లో ఏముంటాయి, ఏ ఇండస్ట్రీస్ ఉంటాయనంటే సో బేసికలీ ఎక్స్పోర్ట్ సబ్సిడీస్. సో ఏదైనా మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటామో వేరే కంట్రీస్కి, దాని మీద విధించే సబ్సిడీస్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. మరి మిగతా డబ్ల్యూటీఓ లాస్ ఏం చెప్తున్నాయి? దెర్ ఆర్ డిఫరెంట్ డబ్ల్యూటీఓ లాస్. సో SCM అగ్రిమెంటే కాకుండా మిగతాయి కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేషనల్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్. సో దిస్ ఈజ్ అండర్ GATT ఆర్టికల్ 3.4. ఇదేం చెప్తుంది అని అంటే ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ నాట్ బీ ట్రీటెడ్ లెస్ ఫేవరబుల్లీ. ఏవైతే మన కంట్రీకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని తక్కువ ఫేవరబుల్గా చేయకూడదు. వీ హ్యావ్ టు ట్రీట్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద డొమెస్టిక్ ప్రోడక్ట్స్. మన కంట్రీలో డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయిన గూడ్స్తోని ఈక్వల్గా ట్రీట్ చేయాలని చెప్పేసి NTP GATT ప్రిన్సిపల్ చెప్తుందన్నమాట. ఓకే, బట్ ఈ పర్టికులర్ బేసికలీ PLIలో ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తున్నాయని చెప్పేసి చైనా చెప్తుంది. అండ్ దెర్ ఈస్ అనదర్ అగ్రిమెంట్, దట్ ఈస్ TRIMS అగ్రిమెంట్. TRIMS అగ్రిమెంట్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ అనమాట. ఇందులో ఉన్న ఆర్టికల్ 2.1 ఏదైతే ఉంటుందో దిస్ విల్ ఫార్బిడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ దట్ వైలేట్ ద నేషనల్ ట్రీట్మెంట్ని చూపించే ఇన్వెస్ట్మెంట్స్ని ఫార్బిడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో లోకల్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ని లిస్ట్ చేస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి ప్రొహిబిషన్స్ని తీసుకొస్తుంది అనమాట. అయితే చైనా ఏం ఆర్గ్యూ చేస్తుంది అని అంటే సో బేసికలీ ఇండైరెక్ట్గా ఇండియా అనేది లోకల్ కంటెంట్ ఆబ్లిగేషన్స్ని తీసుకొస్తుంది PLI స్కీమ్ కింద. సో దాట్స్ వై ఇట్ ఈస్ యాక్చువల్లీ వైలేటింగ్ ద TRIMS అగ్రిమెంట్ ఆల్సో. మరి ఇండియా ఏం చెప్తుంది అని అంటే మేము ఇచ్చే సో బేసికలీ మేము ఇచ్చే PLI సబ్సిడీ ఈజ్ నాట్ అ లోకల్ కంటెంట్ రిక్వైర్మెంట్. డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అనేది ఇట్ క్యాన్ కమ్ ఫర్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సబ్సిడీస్ అలౌడే, అండ్ లోకల్ ఇన్నోవేషన్లో కూడా సబ్సిడీస్ అలౌడే. కాబట్టి వీఆర్ గివింగ్ అండర్ దిస్. దెర్ఫోర్ ఇండియా ఇస్ ఆర్గ్యూయింగ్ దట్ PLIs ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ వైలేటింగ్ ద WTO రూల్స్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్, ఇంకా సింప్లిఫై చేయడానికి ప్రయత్నిస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ కంపెనీ A. Give me a second. Yeah, so for example this is company A. సో ఈ కంపెనీ A PLI స్కీమ్లో ఉన్న ఇండస్ట్రీస్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒకటి అనుకుందాం. అంటే కంపెనీ A అనేది
ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇట్స్ ప్రొడక్షన్, దానికి తగ్గట్టు ప్రపోర్షనేట్గా పిఎల్ఐ స్కీమ్లో ఉన్న బెనిఫిట్స్ని రిసీవ్ చేసుకోవాలి. కానీ పిఎల్ఐ స్కీమ్లో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ అనేది ఉంది. ఏంటి? డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అని అంటాం. డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకుందాం. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి పిఎల్ఐ స్కీమ్ కింద 50% డివిఏ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారని అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో 50% వచ్చే 50% రా మెటీరియల్ని డొమెస్టిక్ రా మెటీరియల్నే యూజ్ చేయాలి. డొమెస్టిక్ రా మెటీరియల్ ఆర్ డొమెస్టిక్ డివిఏ ఏదైతే ఉంటుందో దాన్నే యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ద కండిషన్ దట్ ఈస్ కెప్ట్. సో ఇది ఇందులోనే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్ అనే కాదు, డిఫరెంట్ సెక్టార్స్లో కూడా డివిఏ ప్రిన్సిపల్ అనేది ఉందన్నమాట. సో ఈ డివిఏ వల్ల, సో డొమెస్టిక్ వాల్యూ అడిషన్ మీదే మీరు ఫోకస్ చేయడం వల్ల, సో ఏవైతే మిగతా కంట్రీస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఉంటున్నాయో అవి కంపెనీస్ ప్రిఫర్ చేయవు, ఎందుకంటే వాళ్ళకి పిఎల్ఐ బెనిఫిట్స్ రావు కాబట్టి. ఓకే, సో దానివల్ల మా యొక్క కంపెనీస్ అనేవి మా యొక్క ఇంపోర్ట్స్ మేము ఏవైతే మీ కంట్రీకి చేస్తున్నామో అవి నష్టపోతున్నాము దాని ద్వారా. అండ్ దిస్ ఈజ్ అగేన్స్ట్ WTO ప్రిన్సిపల్స్ అని చెప్పేసి చైనా అంటుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ ద సింప్లిఫైడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో చైనా ఈజ్ టెలింగ్ దాట్ ఇట్ డిస్క్రిమినేట్స్ అగేన్స్ట్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ చైనీస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో WTO ఏం చెప్తుంది అని అంటే ఇట్ అలౌస్ కంట్రీస్ టు సపోర్ట్ ఇండస్ట్రీస్, కానీ ఇట్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ అన్ఫేర్ కాంపిటీషన్. వేరే కంట్రీస్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్కి ఎలాంటి అన్ఫేర్ కాంపిటీషన్ అనేది ఉండకూడదు. ఓకే, సో అన్ని సబ్సిడీస్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ సో నేను ఇంతకుముందు చెప్పినట్టు SCM అగ్రిమెంట్ కిందకి వస్తాయి. ఓకే, SCM అగ్రిమెంట్లో సబ్సిడీ అంటే ఏంటో డిఫైన్ చేశారని చెప్పాను ఆల్రెడీ. సో దీంట్లో డిఫరెంట్ సబ్సిడీస్ ఉంటాయి, లైక్ స్పెసిఫిక్ సబ్సిడీ అని, ప్రొహిబిటెడ్ సబ్సిడీ అని, యాక్షనబుల్ సబ్సిడీస్ అనేవి ఉంటాయి. మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇఫ్ యూ వాంట్. సబ్సిడీ అంటే ఒక ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ బై ద గవర్నమెంట్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి ఆ పర్టికులర్ కాంట్రిబ్యూషన్ బెనిఫిట్ చేస్తే దాన్ని సబ్సిడీ అంటాం. స్పెసిఫిక్ సబ్సిడీ అని అంటే ఒక పర్టికులర్ కంపెనీ ఆర్ సెక్టార్కి మాత్రమే ఇస్తారు. ప్రొహిబిటెడ్ సబ్సిడీ అంటే కంప్లీట్లీ బ్యాన్డ్ సబ్సిడీస్ అనమాట. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్పోర్ట్ సబ్సిడీ, ఒకటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ సబ్సిడీ. ఎక్స్పోర్ట్ సబ్సిడీ అంటే ఏంటి అని అంటే ఇట్ విల్ బి గివెన్ ఓన్లీ ఇఫ్ కంపెనీ ఎక్స్పోర్ట్స్. కంపెనీ ఒకవేళ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తేనే ఈ ఎక్స్పోర్టెడ్ సబ్సిడీస్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ సబ్సిడీస్ అంటే ఇట్ విల్ బి గివెన్ ఓన్లీ ఇఫ్ ద కంపెనీ యూజెస్ ద డొమెస్టిక్ గూడ్స్ని యూజ్ చేస్తే మాత్రమే ఈ సబ్సిడీస్ ఇస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్ట్స్. వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఇన్పుట్స్ కన్నా సో డొమెస్టిక్ వాల్యూ అడిషన్స్ చేస్తేనే ఇస్తారనమాట. అండ్ యాక్షనబుల్ సబ్సిడీస్ ఆర్ అలౌడ్ బట్ క్యాన్ బీ ఛాలెంజ్డ్ ఇఫ్ దే హార్మ్ అదర్ కంట్రీస్. అంటే దీస్ ఆర్ పార్షియలీ యాక్సెప్టెడ్. అండ్ దెర్ ఆర్ నాన్ యాక్షనబుల్ సబ్సిడీస్ ఆల్సో. సో హార్మ్లెస్ సబ్సిడీస్ లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ పూర్ రీజియన్స్కి ఇచ్చే సబ్సిడీస్ ఆర్ ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ సబ్సిడీస్ అన్నీ ఇందులోకి వస్తాయి. సో వై ఇండియాస్ PLI బీయింగ్ కాల్డ్ ప్రొహిబిటెడ్ సబ్సిడీస్? సో ప్రొహిబిటెడ్ సబ్సిడీస్ కింద చైనా దీన్ని కన్సిడర్ చేస్తుంది బికాజ్ ఈ DVA డొమెస్టిక్ వాల్యూ అడిషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యూసేజ్ ఆఫ్ డొమెస్టిక్ గూడ్స్ ఏదైతే ఉంటుందో సో దట్ యాక్ట్స్ లైక్ అ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ సబ్సిడీ, ISS లాగా వర్తిస్తుంది. ఓకే, బట్ ISS అనేది WTOలో ఆర్టికల్ 3.1B ఆఫ్ SCM అగ్రిమెంట్లో బ్యాండ్ అనమాట. సో కాబట్టి ISS కిందికి వస్తుందని చెప్పేసి అది అంటుందన్నమాట. ఓకే, అండ్ ఇదే కాకుండా గ్యాట్లో ఆర్టికల్ 3.4 నేషనల్ ట్రీట్మెంట్ రూల్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? ఇంపోర్టెడ్ గూడ్స్ వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ఏవైతే ఉన్నాయో దట్ మస్ట్ నాట్ బి ట్రీటెడ్ లెస్ ఫేవరబుల్లీ దాన్ ద లోకల్ గూడ్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. బట్ దీస్ పర్టికులర్ సబ్సిడీస్ ఏవైతే ఇండియా ఇస్తుందో దట్ ఈస్ అగేన్స్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆల్సో. ట్రిమ్స్ అగ్రిమెంట్ అంటున్నారు. ట్రిమ్స్ అంటే ఏంటి? ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. ఇందులో ఆర్టికల్ 2.1 ఇదేం చెప్తుంది అని అంటే నో కంట్రీ షుడ్ ఇంపోజ్ ఇన్వెస్ట్మెంట్ కండిషన్స్ దట్ వైలేట్ గ్యాట్ రూల్స్. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు దాని మీద కండిషన్స్ పెట్టకూడదు, లోకల్ కంటెంట్నే యూజ్ చేసుకోవాలనే ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదు. కాబట్టి ట్రిమ్స్కి కూడా అగేన్స్ట్గా ఉంది అని చెప్పేసి చైనా ఈజ్ అలిగేషన్స్ పెడుతుంది అనమాట. ఇండియా ఏం చెప్తుంది? ఈ DVA అనేది ఇట్ డస్ నాట్ మీన్ వీఆర్ యూజింగ్ ఇండియన్ గూడ్స్ ఓన్లీ. వాల్యూ క్యాన్ బి యాడెడ్ ఇన్ మెనీ వేస్ లైక్ త్రూ లోకల్ అసెంబ్లింగ్, ఇన్నోవేషన్ ఆర్ జాబ్ క్రియేషన్. సో ఇట్స్ నాట్ వైలేషన్ ఆఫ్ WTO రూల్స్ అని చెప్తుంది. కాబట్టి నెక్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనంటే దేర్ కెన్ బి కన్సల్టేషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా టు రిజాల్వ్
ఒకవేళ అన్రిజాల్వ్ అవుతే WTO డిస్ప్యూట్ ప్యానల్ అనేది ఉంటుంది. అక్కడ 3 మెంబర్స్ ఉంటారు. దెల్ రివ్యూ దిస్. సో అపెలేట్ బాడీ కూడా అపీల్ చేసుకోవచ్చు అక్కడ కూడా సెటిల్ అవ్వకపోతే. సో మళ్ళీ రిపీట్ చేశాక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం కాంప్లికేటెడ్గా చెప్పాను, బట్ ఐ ట్రైడ్ టు సింప్లిఫై ఇట్. ఓకే, ఇంకా మీకు ఫర్దర్ అర్థం కాకపోతే సెకండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నుంచి మళ్ళీ ఒకసారి వినండి, విని ఒకసారి ఆర్టికల్ చదివేయండి. అ లిటిల్ కాంప్లికేటెడ్ వన్ బట్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, హౌ డు సైక్లోన్స్ ఫార్మ్ అండ్ హౌ ఆర్ దే మెజర్డ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో వాట్ ఈస్ సైక్లోన్? లెట్స్ సీ ఫస్ట్. సైక్లోన్స్ అంటే ఏంటి? సో థింక్ ఆఫ్ ఎ సైక్లోన్ లైక్ అ హ్యూజ్ హీట్ ఇంజన్. ఓకే, సో హీట్ ఇంజన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రై టు పుల్ ద ఎనర్జీ, ఇట్ విల్ ట్రై టు పుల్ ద హీట్ ఎనర్జీ. ఓకే, సో ఈ పర్టికులర్ హీట్ ఇంజన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రై టు పుల్ ద ఎనర్జీ ఫ్రమ్ ది వార్మ్ ఓషన్ వాటర్. ఓషన్ వాటర్ వామ్గా ఉంటాయి కదా, అందులో ఉన్న వార్మ్నెస్ నుంచి హీట్ ఎనర్జీని పుష్ చేసుకుంటుంది హీట్ ఇంజన్ అనేది. ఓకే, అండ్ దెన్ ఈ పర్టికులర్ హీట్ని పుష్ చేసుకొని ఇట్ విల్ కన్వర్ట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇంటూ స్ట్రాంగ్ విండ్స్, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ హెవీ రెయిన్స్, ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ స్టార్మ్ సర్జెస్. స్టార్మ్ సర్జెస్ అంటే ఏంటి? హై సీ వేవ్స్ అనమాట. ఓకే, అయితే దీన్నే మనము అంటే ఇక్కడ హీట్ ఇంజన్ అంటే సైక్లోన్ అనమాట. సైక్లోన్ ఏం చేస్తుంది? వార్మ్ ఓషన్ వాటర్లో ఉన్న హీట్ని మొత్తం పుల్ చేసేసుకొని ఆ హీట్ ఎనర్జీని స్ట్రాంగ్ విండ్స్గా, హెవీ రెయిన్స్గా, స్టార్మ్ సర్జెస్గా కన్వర్ట్ చేస్తుంది. సో దీనికి వేరే వేరే పేర్లు ఉంటాయి. అట్లాంటిక్ అండ్ ఈస్టర్న్ పెసిఫిక్ రీజన్లో హ్యూరికేన్ అంటాం ఆర్ హరికేన్ అంటాం. వెస్టర్న్ పెసిఫిక్లో టైఫోన్స్ అంటాం. ఇండియన్ ఓషన్లో సైక్లోన్ అంటాం అనమాట. ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. మరి ఈ సైక్లోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? హౌ డూ దీస్ పర్టికులర్ సైక్లోన్స్ ఫామ్? ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ట్రాపికల్ సైక్లోన్స్ స్టార్ట్స్ యాజ్ అ ఏరియా ఆఫ్ వెరీ లో ప్రెషర్ రీజన్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఒక పర్టికులర్ రీజన్ని చూస్ చేసుకుంటాయి వేర్ ఎయిర్ ప్రెషర్ ఈజ్ వెరీ వెరీ లో దాన్ దట్ ఆఫ్ ది సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ అ ప్లేస్, సో ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది బట్ సరౌండింగ్లో హై ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆఫెన్ ఫిల్డ్ విత్ క్లస్టర్స్ ఆఫ్ థండర్ స్టార్మ్స్. ఈ పర్టికులర్ ఏరియాలో క్లస్టర్స్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ డిస్టర్బెన్స్ సైక్లోన్గా మారడానికి ఒక 5 కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి ఆ 5 కండిషన్స్? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వార్మ్ సీ సర్ఫేస్ అనేది ఉండాలి. సీ సర్ఫేస్ అనేది వార్మ్గా ఉండాలి. ఎంత ఉండాలి అని అంటే అట్లీస్ట్ ఇట్ మస్ట్ బీ అబౌట్ 26.5 degrees Celsius. అండ్ ఆల్సో ఈ వార్మ్త్ అనేది అట్లీస్ట్ 50 meters డీప్ ఉండాలి. ఓకే, సో వార్మ్ వాటర్ ఏం చేస్తుంది అని అంటే వార్మ్ వాటర్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది అవుతుంది. అవునా? దీనివల్ల ఏమవుతుంది? మాయిస్ట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ రైస్. ఇది క్లౌడ్స్ లాగా కండెన్స్ అవుతుంది. క్లౌడ్స్ లాగా కండెన్స్ అయ్యి లోపల వాటర్ వేపర్లో ఉన్న లేటెంట్ హీట్ అంటే లోపల ఉన్న హిడెన్ హీట్ ఏదైతే స్టోర్డ్ హీట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ లేటెంట్ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ హీట్ ఏదైతే ఉంటుందో నియర్ బై ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వార్మ్ చేస్తుంది. సో ఈ నియర్ బై ఎయిర్ అనేది వార్మ్ అయినప్పుడు ఇట్ విల్ రైజ్ ఫర్దర్ అండ్ ఇట్ విల్ రైజ్ ఫాస్టర్. ఈ పర్టికులర్ ఎయిర్ అనేది రైజ్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇట్ విల్ పుల్ ఇట్. సో ఇలా బేసికలీ సీ సర్ఫేస్ నుంచి వెళ్ళిపోయిన హీట్ క్లౌడ్స్ లాగా ఫామ్ అయ్యి లేటెంట్ హీట్ని రిలీజ్ చేసి ఈ హీట్ కాస్త మిగతా ఎయిర్ని పుల్ చేసుకోవడం వల్ల సెల్ఫ్ ఫీడింగ్ లూప్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సెల్ఫ్ ఫీడింగ్ లూప్స్ అనేవి దెల్ బిగన్. సో దీన్ని మనం ఏమంటామంటే సైక్లోన్స్ ఇంజన్ ఇగ్నిషన్ అని అంటాం అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆర్ ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. సెకండ్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అని అంటే అన్స్టేబుల్ అట్మాస్ఫియర్ ఉండాలి. అన్స్టేబుల్ అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. సో అట్మాస్ఫియర్ షుడ్ అలౌ రైజింగ్ ఎయిర్ టు కీప్ రైజింగ్. ఏదైతే ఎయిర్ రైజ్ అవుతుందో అది అలానే రైజ్ అయ్యేలాగా అట్మాస్ఫియర్ సపోర్ట్ చేయాలి. సో ఒకవేళ అలా లేకుండా ఇఫ్ ఇట్ గెట్స్ పుష్డ్ బ్యాక్ డౌన్ స్టార్మ్ అనేది ఈజీగా అక్కడికే ఎండ్ అయిపోతుంది. సో ఇన్స్టెబిలిటీ ఉంటే అట్మాస్ఫియర్లో ఈ ఎయిర్ అనేది త్వరగా రైజ్ అవుతుంది. ఇట్ విల్ క్రియేట్ దిస్ ఫీడింగ్ లూప్స్ ఈజీలీ. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ Coriolis force.
సో ఎర్త్ రొటేట్ అవ్వడం వల్ల కలిగే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కొరియాలిస్ ఫోర్స్ అని అంటూ ఉంటాం. ఓకే, సో ఈ కొరియాలిస్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది అని అంటే, ఇది ఫేవరబుల్గా ఉంటే ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ కీప్ ఏదైతే ఎయిర్ రైజ్ అవుతుందో సో ఆ ఎయిర్కి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఫోర్స్ అనేది టు మూవ్ టువర్డ్స్ ద లో ప్రెషర్ వైపుకి ఆర్ లో ప్రెషర్ కర్వ్ వైపుకి వెళ్ళేలాగా చేస్తుంది అనమాట. నార్దర్న్ హెమిస్ఫియర్లో రైట్ సైడ్ వెళ్ళేలాగా చేస్తుంది, సదర్న్ హెమిస్ఫియర్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళేలాగా చేస్తుంది అనమాట. అండ్ నియర్ టు ద ఈక్వేటర్ కొరియాలిస్ ఫోర్స్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అందువల్లే సైక్లోన్స్ అనేవి చాలా రేర్గా అక్కర్ అవుతాయి విత్ ఇన్ ద 5 degrees లాటిట్యూడ్లో. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ కండిషన్ ఇస్ లో వర్టికల్ విండ్. సో లో వర్టికల్ విండ్ షేర్ అంటే ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ద విండ్ స్పీడ్ ఆర్ డిఫరెన్స్ ఇన్ ద విండ్ డైరెక్షన్. సో లోవర్ లేయర్స్లో అండ్ అప్పర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఉన్న విండ్ ఏదైతే ఉంటుందో ఈ విండ్ యొక్క డిఫరెన్స్నే విండ్ షేర్ అంట. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉండాలి. సో లోవర్ అట్మాస్ఫియర్లో అప్పర్ అట్మాస్ఫియర్లో ఉన్న విండ్ ఏదైతే ఉంటుందో ఆ విండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో పెద్దగా చేంజ్ అవ్వద్దు, మినిమల్గా ఉండాలి, లోగా ఉండాలి. డిఫరెన్స్ అనేది పెద్దగా ఉంటే సో ఇట్ విల్ టేర్ ద సైక్లోన్ అవ్వకుండా చేస్తుంది. ఓకే, కాబట్టి డిఫరెన్స్ షుడ్ బి వెరీ వెరీ లో. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండాలి. Pre-existing disturbances. So you need some initial low pressure or you need some thunderstorms. సో అలాంటివి ఉన్నప్పుడే అది బిగిన్ అవుతుంది అనమాట. ఒకవేళ అవ్వకపోతే సిస్టమ్ విల్ నాట్ బిగిన్ రన్నింగ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ దీస్ ఆర్ ద కండిషన్స్ సైక్లోన్ అక్కర్ అవ్వడానికి, ట్రాపికల్ సైక్లోన్స్ అక్కర్ అవ్వడానికి ఇవి కండిషన్స్ అనమాట. సో మరి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సైక్లోన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ కండిషన్స్ అన్నీ అలైన్ అయినప్పుడు the system will start developing into a distinct structure. So first one is eye, the eye of the cyclone. So eye of the cyclone is the calm center, cyclone యొక్క calm center point అన్నమాట. ఇక్కడ యూజువల్గా చాలా క్లియర్ స్కైస్ ఉంటాయి, విన్స్ అనేవి కూడా చాలా లైట్ విన్స్ అనేవి ఉంటాయి. డయామీటర్ ఆఫ్ దిస్ ఐ విల్ బి 20 to 50 kilometers. రెండవది వచ్చేసి ఐ వాల్ అనమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్, ఐ వాల్. ఓకే, సో ఈ ఐ వాల్ అనేది ఇట్ ఈస్ లైక్ అ రింగ్ ఆఫ్ టాల్ థండర్ స్టార్మ్స్ యొక్క పెద్ద రింగ్ లాగా అనుకోండి. అరౌండ్ ది ఐకి చుట్టూ ఒక రింగ్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అని అనుకోండి. ఇక్కడ మనకి ఏముంటాయి అని అంటే స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి, హెవియెస్ట్ రెయిన్ఫాల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎయిర్ చాలా వైలెంట్గా రైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, స్టార్మ్స్ అనేవి కూడా దే విల్ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సర్క్యులేషన్ ప్యాటర్న్. సో ఎలా ఉంటుంది సర్క్యులేషన్ ప్యాటర్న్ అంటే, నియర్ టు ద సర్ఫేస్ ఎయిర్ అనేది ఇట్ విల్ స్పైరల్ ఇన్వర్డ్. లో ప్రెషర్ సెంటర్కి, ప్రెషర్లో లో ప్రెషర్ సెంటర్లో లో ప్రెషర్ ఉంటుంది కదా, అందు లోపలికి ఎయిర్ అనేది వెళ్తుంది అనమాట. ఐ వాల్ దగ్గర అంటే ఈ ఐ వాల్ దగ్గర మాత్రం ఎయిర్ అనేది ఇట్ విల్ రైజ్ అప్వర్డ్, లోపలేమో ఇట్ విల్ మూవ్ ఇన్వర్డ్, వెరాజ్ ఐ వాల్ దగ్గర ఇట్ విల్ మూవ్ అప్వర్డ్ అనమాట. హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఎయిర్ అనేది ఇట్ విల్ ఫ్లో అవుట్వర్డ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఓకే, సో దిస్ విల్ కంప్లీట్ ద టోటల్ సైక్లోనిక్ సర్క్యులేషన్ లూప్. సైక్లోన్స్ని మనం డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఏంటవి? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సైక్లోన్స్ క్లాసిఫికేషన్, సైక్లోన్స్ గెట్ దేర్ పవర్ ఫ్రమ్ ద వార్మ్ ఓషన్ కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ ద స్టే ఓవర్ ఇట్ దే కెన్ గ్రో స్ట్రాంగర్. సో కాబట్టి దాన్ని బట్టి మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సస్టైన్డ్, సో బేసికలీ ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్, మ్యాక్సిమం సస్టైన్డ్ విండ్ స్పీడ్ని బట్టి అండ్ సెంట్రల్ ప్రెషర్ని బట్టి మనము డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐఎండి ఏదైతే ఉందో ఇట్ యూజెస్ సమ్ స్కేల్ టు డిఫరెన్స్ ద థింగ్స్ అనమాట. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి టు డివైడ్. విండ్ స్పీడ్ని బట్టి డివైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి డిప్రెషన్ 31 to 49 km/h. డీప్ డిప్రెషన్ అంటే 50 to 61. సైక్లోనిక్ స్టార్మ్ వస్తుంది అని అంటే 62 to 88. సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ 89 to 117. వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ 118 to 165. Extremely severe cyclonic storm 166 to 221.
సూపర్ సైక్లానిక్ స్టార్మ్ వచ్చేసి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 222 km/h. విండ్ స్పీడ్ ఎంత ఉంటే దాన్ని బట్టి మనం ఇలా డివైడ్ చేస్తాం, విండ్ స్పీడ్ని బట్టి. మరి ఈ సైక్లోన్స్ని ఎలా మెజర్ చేస్తారు? మెటీరియలాజిస్టులు ఎవరైతే ఉంటారో దే యూస్ డిఫరెంట్ టూల్స్ టు అబ్జర్వ్ అండ్ మెజర్ సైక్లోన్స్. గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ చేస్తారు, లైక్ వెదర్ స్టేషన్స్ నుంచి, కోస్టల్ రేడార్స్ నుంచి. ఎయిర్ క్రాఫ్ట్ రికనైసెన్స్ కూడా ఉంటుంది, లైక్ నార్త్ అట్లాంటిక్లో స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఉంటుంది. హ్యూరికేన్ హంటర్స్ ఫ్లై వెన్ దే ఫ్లై ఇన్ టు ద స్టార్మ్, సో అక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ డిపిక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అలా ఈవెన్ శాటిలైట్ డేటాని బట్టి కూడా, ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ బట్టి కూడా మనము చెప్పొచ్చు. ఓకే, సో సైక్లోన్స్ని ఎలా ఫోర్కాస్ట్ చేస్తాము? ఫోర్కాస్టింగ్ సైక్లోన్స్ ఇస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. సో బేసికలీ సైంటిస్ట్ ఏం చేస్తారు అంటే న్యూమరికల్ వెదర్ మోడల్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ సమ్ కాంప్లెక్స్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు అట్మాస్ఫియర్ దగ్గర, ఓషన్స్ దగ్గర. ఓకే, బట్ చిన్న చిన్న ఎర్రర్ ఉన్న డేటాలో పెద్ద పెద్ద చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వీ నీడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ శాటిలైట్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, సూపర్ కంప్యూటర్స్, డేటా కలెక్షన్. సో వీటన్నిటిని మనం ముందుకు తీసుకొచ్చి డెఫినెట్లీ ప్రిడిక్షన్స్ అనేవి ఇంకా బెటర్గా మారుతాయి. ఓకే, దే విల్ బేసికలీ ట్రాక్ ద సైక్లోన్ పాత్, ల్యాండ్ ఫాల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, ఇవన్నిటిని ఫోర్కాస్ట్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సైక్లోన్స్ దట్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తుంది. మోర్ అబౌట్ సైక్లోన్స్ అండ్ మోర్ జాగ్రఫికల్ ఫెనోమినా మీరు జాగ్రఫీ స్టాటిక్ పోర్షన్లో చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. India's maritime sector has seen historic progress, says Narendra Modi. Prime Minister recentగా ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు వర్త్ 2.2 lakh crores for shipping and shipbuilding sectors at Maritime Leaders Conclave. See, read more about it. Okay, very important. సో గ్లోబల్ టెన్షన్స్ ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు. The progress in India's maritime domain has seen his topic and capability of major ports have doubled అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అన్నారు. కార్గో మూమెంట్ కూడా 700% ఇన్లాండ్ ఏరియాస్లో పెరిగిందన్నారు. యూ కెన్ యూజ్ దిస్ స్టేట్మెంట్స్ ఇన్ మెయిన్స్. మిస్టర్ మోదీ వాజ్ స్పీకింగ్ ఎట్ ద మెరిటైమ్ లీడర్స్ కాన్క్లేవ్ హెల్డ్ ఎట్ NES co-ground at Mark India Maritime Week. When global seas are enough, so basically ఇక్కడ మీరు మోర్ అబౌట్ మెరిటైమ్ లీడర్ కాన్క్లేవ్ అండ్ మోర్ అబౌట్ ఇండియాస్ మెరిటైమ్ వీక్, వీటి గురించి స్టాటిక్ పాయింట్స్ని ఒకసారి చదువుకోండి. వెన్ ద గ్లోబల్ సీజ్ ఆర్ రఫ్, గ్లోబల్ సీజ్ అనేవి రఫ్గా ఉన్నప్పుడు, వెన్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ స్టడీ లైట్ హౌస్. ఓకే, సో గ్లోబల్ సీజ్ అనేవి రఫ్గా మారినప్పుడు ట్రై టు యూస్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. వెన్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ స్టడీ లైట్ హౌస్, ఇండియా కెన్ ప్లే ద రోల్ వెరీ స్ట్రాంగ్లీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ యూ కెన్ రెప్లికేట్ ఇన్ యువర్ ఆన్సర్స్. అమిడ్ గ్లోబల్ టెన్షన్స్ ఇండియా రిప్రజెంట్స్ అటానమీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అన్నారు. So during this event, Mr. Modi launched initiatives worth almost 2.2 lakh crores for shipping and shipbuilding industries, including acquisition of 437 vessels. Several MOUs ni sign చేసుకున్నారు for port-led industrialization, sustainability and shipbuilding, among others. So 2016 లో the Made in India Maritime Week అనేది it was held in Mumbai లో 2016 లో జరిగింది. And it has become a global summit. So 85 countries participate చేశారు in it today. So that itself shows a bigger message అని చెప్తున్నారు. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అ క్రూషియల్ ఇయర్ ఫర్ కంట్రీస్ మెరిటైమ్ క్యాపబిలిటీస్. ఎందుకనంటే ద విజింగమ్ డీప్ వాటర్ ట్రాన్సిట్ హబ్ అనేది ఆపరేషనల్ అయ్యింది. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అని చెప్పారు. అండ్ హీ స్పీకింగ్ అబౌట్ కాండ్లా పోర్ట్ అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ హ్యావ్ షోన్ వెరీ గ్రేట్ క్యాపబిలిటీస్ అని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అనేది ఇట్ ఈస్ హోల్డింగ్ అండ్ హ్యాండ్లింగ్ ద క్యాపబిలిటీ, దాని యొక్క క్యాపబిలిటీ డబుల్ అయిందన్నారు. ఇండియాస్ కంటైనర్ పోర్ట్గా అది తీర్చిదిద్దుతుంది మన రూపాన్ని అని చెప్పేసి అన్నారు. అండ్ మోడర్న్ అండ్ ఫ్యూచరిస్టిక్ లాస్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఓల్డ్ లాస్ని మేము స్క్రాప్ చేసాము మెరిటైమ్ అవేర్నెస్ అండ్ మెరిటైమ్ డెవలప్మెంట్ కోసం అని కూడా అన్నారనమాట. అండ్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఇండియా హెస్ పర్ఫార్మ్ బెటర్ అని అన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, సో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇట్ ఇస్ వరల్డ్ బ్యాంక్. ఇండియా యొక్క రీసెంట్ ర్యాంక్ ఏంటి, ఇండియా యొక్క ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో రీడ్ అబౌట్ ఇట్ ఆల్సో. నెక్స్ట్, డెవలపింగ్ నేషన్స్ నీడ్ 12 times మోర్ ఫండ్స్ టు కంబాట్ క్లైమేట్ క్రైసిస్ అని చెప్పేసి అంటున్నారు. యూ కెన్ ఎగ్జాక్ట్లీ రైట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఇన్ యర్ మెయిన్స్. సో బేసికలీ ఎవరు అన్నారని చూద్దాము. సో టు అడాప్ట్ టు క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ అవ్వడానికి డెవలపింగ్ కంట్రీస్ ఖచ్చితంగా ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి అని అంటే ఆల్మోస్ట్ $310 to $365 billion, అట్లీస్ట్ 27 lakh crores కావాలి యాన్యువలీ by 2035 అకార్డింగ్ టు సో రిపోర్ట్ బై
UN analysis. This is nearly 12 times more than that of the money. ప్రస్తుతం ఉన్న మనీ అవుట్ఫ్లోస్ కన్నా 12 times ఇంకెక్కువనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, రన్నింగ్ ఆన్ ఎంటీ ఇస్ అ యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ద షార్ట్ ఫాల్ రిలీజ్డ్ ఆన్ వెడ్నెస్డే. సో రన్నింగ్ ఆన్ ఎంటీ అనే ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఎన్ అనమాట. రిమెంబర్ దిస్ పాయింట్. సో దిస్ ఇస్ అబౌట్ ద climate finance. Okay, this report is about the climate finance. International public adaptation finance flows to developing countries stood at $26 billion అంటున్నారు. అండ్ 12 times ఇంకా ఎక్కువ కావాలి. అండ్ COP29 బాకు అజర్బైజాన్లో జరుగుతుంది అని చెప్పాను ఇంతకుముందే. సో అక్కడ మనకి దే ఆర్ గోయింగ్ టు బేసికలీ డిమాండ్ $1.3 trillion యాన్యువలీ బై 2035. బట్ ఆల్రెడీ ఉన్న దాంట్లోనే 12 times ఇంకా ఎక్కువ కావాలి. బట్ ఇలా ఎలా అచీవ్ చేస్తారు, యూ కెనాట్ అచీవ్ ఇట్ అన్నట్టు ఇలా అంటున్నారు. And the report also raises the concerns that whatever money has been made available at present is primarily classified as a debt. Debt లాగానే కన్సిడర్ చేస్తున్నారు. You are not giving it, you are considering as a debt అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో విచ్ ఇస్ వరీసమ్. కంప్రైజింగ్ 58% on an average in the financial year, the report said. సో ఏం లేదు, ఇక్కడ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారో తెలుసుకోండి. అండ్ మిగతా పాయింటర్స్ని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యోర్ మెయిన్స్ ఆన్సర్స్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ క్వశ్చన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, షుగర్ సెక్టర్ కన్సర్న్డ్ ఓవర్ రిడక్షన్ ఇన్ ఇథనాల్ సోర్సింగ్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో షుగర్ సెక్టర్ కన్సర్న్డ్ ఓవర్ ద కట్ ఇన్ ఇథనాల్ సోర్సింగ్ ఇన్ 2025-2026 ethanol supply year. సో ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ISMA, రీడ్ మోర్ అబౌట్ ఇట్. ఓకే, జస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. సో దానికి ఏమైనా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అది చూసేసి, అండ్ ది అదర్ పాయింటర్ ఇస్ వాట్ ఈస్ ఇట్స్ ఆబ్జెక్టివ్. ఆ 3 థింగ్స్ని చదవండి దీని గురించి. సో ISMA ఏదైతే ఉంటుందో అది ఏం చెప్పింది అని అంటే, ఇట్ సెడ్ దట్ ఓన్లీ 289 crore లీటర్ ఇథనాల్ని మాత్రమే ఇట్ హెస్ బీన్ అలొకేటెడ్ ఫర్ షుగర్ బేస్డ్ ఫీడ్ స్టాక్ అని చెప్పేసి అన్నారు. అంటే టోటల్ నీడ్లో 28% షుగర్ని మాత్రమే మా దగ్గర పర్చేస్ చేశారు. దీనివల్ల ఎక్కువ బల్క్ ప్రొడక్షన్ చేయడం వల్ల మేము నష్టపోతున్నాము, యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో ద సెంటర్ మస్ట్ ఎన్ష్యూర్ 50% ఆఫ్ ది ఎథనాల్ అనేది షుగర్ సెక్టర్ నుంచే తీసుకోవాలి. అండ్ యూ నీడ్ టు రేస్ ద MSP ఆఫ్ ద షుగర్ అండ్ అనౌన్స్ షుగర్ ఎక్స్పోర్ట్ పాలసీ అని చెప్పేసి ISMA చెప్పడం జరుగుతుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ది షుగర్ మిల్స్. ఓకే, సో లాస్ట్ ఆర్టికల్, క్లైమేట్ ఇన్యాక్షన్ కాసింగ్ మిలియన్స్ ఆఫ్ డెత్స్ వాన్స్ స్టడీ. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రావేంజింగ్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ని సఫర్ చేస్తుంది అరౌండ్ ద వరల్డ్. అండ్ పాలసీ ఫెయిల్యూర్స్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్ ఆర్ లీడింగ్ టు మిలియన్స్ ఆఫ్ అవాయిడబుల్ డెత్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఒక ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ జస్ట్ క్లైమేట్ ట్రాన్సిషన్. సో క్లైమేట్ ట్రాన్సిషన్స్ అనేవి జస్టిఫైయబుల్గా మారేయడానికి ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారనమాట. సో ఆపర్చునిటీస్ ఫర్ జస్ట్ క్లైమేట్ ట్రాన్సిషన్స్ వర్ స్టిల్ ఆన్ ద టేబుల్ బట్ లార్జ్లీ అన్టాప్డ్ అని చెప్పేసి అంటున్నారు. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు ల్యాన్సెంట్ స్టడీ అనమాట. So a major annual study tracking the health impacts of climate change. You can use again this in the mains answers. So this report put the figures on some of the most deadly consequences. That is 5,46,000 people are dying each year between 2012 to 2021 because of the exposure to the heat. A massive increase on figures from 1990s అని చెప్పేసి అంటున్నారంటే వైల్డ్ ఫైర్స్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, హీట్ వల్ల పీపుల్ చనిపోతున్నారని చెప్పేసి ల్యాన్సెంట్ స్టడీ చెప్తుంది అనమాట. క్లైమేట్ ఇన్యాక్షన్ వల్లే మిలియన్స్ ఆఫ్ డెత్స్కి రీజన్ అదే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ద హెల్త్ జర్నల్ రిపోర్ట్స్ కాల్డ్ ఫర్ ఇంక్రీస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ జీరో కార్బన్ ఎనర్జీ, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయండి, బెటర్ ప్లానింగ్ తీసుకురండి, హెల్త్ ఛాలెంజెస్ని మీరు ట్యాకిల్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్ అంటుంది. The authors were fiercely critical of US President Donald Trump's decision to pull his country from the international aid programs. సో రీసెంట్గా USAID అండ్ ప్యారిస్ లాంటివి, WTO లాంటి వాటిల నుంచి సో బేసికలీ ఫండింగ్ అనేది విత్డ్రా చేసుకున్నారు కదా. సో ట్రంప్ గారు సో ఆ ట్రంప్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. విత్ గ్లోబల్ టెంపరేచర్స్ ఇన్ 2024 ద హాటెస్ట్ ఆన్ రికార్డ్ గోయింగ్ అబౌవ్ 1.5 degrees Celsius రిలేటివ్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్. అండ్ 2.5 million డెత్స్ అనేవి 2022 అలోన్లోనే జరిగాయి బికాస్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ రిలేటెడ్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పేసి స్టడీ చెప్తుంది అనమాట. ఓకే, యూ కెన్ కోట్ దిస్ పర్టికులర్ డేటా. సో ప్రిలిమ్స్లో అడగరు బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యూర్ మెయిన్స్. సో యా, విత్ దిస్ లెట్ మీ ఎండ్ ద డిస్కషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో గివ్ యూ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ బాక్స్. బాయ్.